చలో ఎక్కడికి వెల్కమ్ టు దిస్ టైం నేను చెప్తున్నానా దిస్ టైం వెల్కమ్ టు అనదర్ actually let's make Darshi say it because we always struggle with how to open a podcast like because we generally are like hello and welcome so why don't you start it for us this time. అంటే నేనే డిఫరెంట్గా ఏం బేసిక్గా అంటే ఇంట్రొడక్షన్ లేదని పాస్ ఫీల్ దొరికింది నాకు పర్మిట్ రూమ్లోకి పాస్ దొరికింది వాళ్ళని సో వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు సో హియర్ వీఆర్ ఇన్ ద పర్మిట్ రూమ్ డ్రింకింగ్ వెరీ లీగల్లీ ద కాఫీ దట్ దే హస్ గివెన్ without not branding anything basically so అండ్ బై ద వే నైస్ థింగ్ అబౌట్ దిస్ పర్మిట్ రూమ్ ఇస్ అంటే ఇద్దరు ఇన్స్పిరేషనల్ పీపుల్ అని తీసుకోవచ్చా ఇద్దరు బూజ్ మానేసిండ్రు yeah we'll talk about cheers to that yeah so I've been off cigarettes and booze for about 5 months. How many days for you? 6 months without alcohol, 7 months without alcohol, and 1.5 year without a cigarette. Oh, cheers! How is it going, man? When do you feel the most craving for both? Tell me, for booze and cigarette. There is one moment ఇంతకుముందు ఎట్లుంటుండే అంటే there was point when I think స్పైడర్ సినిమా షూట్ చేస్తున్నప్పుడు I think పెళ్లి చూపులు రిలీజ్ అయిన తర్వాత ఫుల్ నంబ్ ఫీలింగ్ అనమాట. అంటే ఏమవుతుంది లైఫ్లో ఏం అర్థమవుతుండే కాదు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ సడన్లీ ద హోల్ వరల్డ్ చేంజ్ అరౌండ్ మీ అనే ఫీలింగ్ వస్తుండే. అండ్ ఐ వాజ్ నాకు ఇట్లా ఇట్స్ హెవీ డోసేజ్ టు టేక్ అని అనిపించింది. ద సడన్ అటెన్షన్ ఫ్రమ్ ఎనీబడి ఎవ్రీబడి అండ్ ఎవ్రీబడి ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు అంటే ఇక్కడే ఉన్నా కదా అండ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ ఐ వాజ్ గోయింగ్ సచ్ అ నంబ్ ఫీలింగ్ ఉండే. నాకు ఏం అర్థమవుతుంది. ఐ యూస్ టు స్మోక్ అ లాట్ అప్పుడు. And Spiderlo it accelerated a lot because suddenly such a jump into the whole film making process like a big jump. Like suddenly you meeting your idols like Santhosh and you meeting your favorite stars like Mahesh Babu garu and all of these people and working with Murugadas. That is the first big big project film kuda kada adi. Naaku asalu em ardhamaittunde kaadu and I was smoking very badly. అండ్ దాని తర్వాత మానేసిన. అండ్ దట్ ఈస్ వెన్ ఐ థింక్ ఆఫ్టర్ దట్ నేషనల్ అవార్డ్ తీసుకున్న తరుణ్ భాస్కర్. ఐ థాట్ ఐ నీడ్ సమ్ ట్రిగర్ టు క్విట్ స్మోకింగ్. ఐ సెడ్ ఐల్ క్విట్ స్మోకింగ్. దెన్ హీ టుక్ నేషనల్ అవార్డ్. ఐ క్విట్ స్మోకింగ్. Okay. Yeah, that was like, it was so poetic also. Like, live చూస్తున్నా నేను. He took that shield from president and I was like, done. అయిపోయింది ఇక. సో అట్లా 1.5 year I didn't smoke again. అండ్ దెన్ మళ్ళీ ఉన్నదొక్కటే జిందగీలో ఒక షార్ట్ మధ్యలో ఐ హ్యాడ్ టు టేక్ ద సిగరెట్ ఫ్రమ్ ద ఫ్రెండ్ అండ్ స్మోక్. ఇంకా అక్కడ పట్టుకుంది. మళ్ళీ ఐ వాజ్ రెసిస్టింగ్ అండ్ ఆల్సో ఐ వాజ్ గోయింగ్ త్రూ సచ్ అ ప్రెషర్ ఎన్వైరన్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్ అనమాట. అండ్ ఆబ్వియస్లీ ద డెవిల్ ఈస్ అట్ ద కార్నర్ ఆల్వేస్ అంటారు కదా. ఇట్ ఈస్ లైక్ సో ద సిగరెట్ అండ్ ద ఆల్కహాల్ వేర్ లైక్ గోయింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ బేసికలీ. సో ఇంకా యూజువల్ ఏం లేదు. ఇట్స్ జస్ట్ అ వీక్ మ్యాన్స్ ఆపర్చునిటీ టు క్లెయిమ్ అబ్బా ఐ హావ్ టు ఫీల్ లైక్ సాటిస్ఫైడ్ అండ్ లైక్ రాజమౌళి టర్మ్స్ చెప్పాలంటే మగధీరలో ఇట్లా టచ్ చేసిన వెంటనే యా సో అదే అన్నమాట. సో అట్లా దట్ నికోటిన్ అడిక్షన్ వాజ్ దేర్. ఆబ్వియస్లీ ఆల్కహాల్ బై చాయిస్ బేసికలీ. No, but after quitting, when do you feel the craving the most? అదే that was good. సో ఇప్పుడు ఏమవుతుందంటే like release tarvata you come out of the theater, your brain cooks up very badly. And tarvata lepothe oka edaina intense shot chesin tarvata you feel that suddenly you're so urge to and obviously when you're psychologically you're overthinking anything and you hit a low అంటే ఏదన్నా జిందగీలో ఏందిరా నీ అమ్మ లైఫ్ ఇట్లా వచ్చింది ఎత్తు నీ అమ్మ ఏదో దీని అమ్మ జీవితం కైండ్ ఆఫ్ మోడ్లో ఉన్నప్పుడు కూడా యూ ఫీల్. అండ్ డెఫినెట్లీ సమ్ టైమ్స్ వెరీ ఫ్యూ టైమ్స్ ఇస్ అ peer pressure like you're in a party and somebody is already drinking something and correct. And that 1 month was the first 1 month is the toughest of all I felt. Yeah, but I think after I crossed it I think now it feels like okay, once upon a time there was a king who became a Buddha now అనుకుంటే ఫీల్ అయ్యి gold flake king. Yeah, once upon a time there was a gold flake king and then so ఇప్పుడు అది పోయి. సో బట్ ఐఎమ్ ఫీలింగ్ బెటర్ నౌ. ఐఎమ్ ఫీలింగ్ మచ్ బెటర్, మచ్ కంట్రోల్ ఆఫ్ మై ఓన్ సెల్ఫ్, correct, much in a better place. And
అంటే ఎట్లంటే మైండ్లో నాకు ఇంత పవర్ ఉందా నాకు అని డిస్కవరింగ్ దట్ ఎనర్జీ ఇన్ యూ. కరెక్ట్. అంటే జస్ట్ టు ఓహో నేను ఇది లేకుండా కూడా హ్యాపీగా ఉండగలను. అది ఒక్క ఫీలింగ్ ఇస్ లైక్ అదే నాకు హై ఇస్తుంది అన్నిటికంటే. లైక్ నౌ ఇట్ ఫీల్ లైక్ తాగుతున్నారు తాగండి నాకు అవసరం కూడా లేదు. అయిపోయింది. సో దట్ ఈస్ గివింగ్ మీ అండ్ ఐ హోప్ ఐ డోంట్ గో బ్యాక్ టు ఇట్ ఎవర్. Correct. I want to. No, that was a very somber note to start our podcast. I kind of regret asking Darshi to start. No, but in case you're wondering what is going on, why are we discussing such heavy stuff? Let me remind you that this is another episode of Permit Room, and I'm Hriday and Santhosh, and we have today with us Priyadarshi. Priyadarshi. And he's an actor, and we have many questions, so let's just rewind back a little bit. We actually asked on social media what questions people would like to ask you, and the most common theme that people asked were about your craft and your selection of roles. Right, so we will get to that in a bit. But just a little bit of context for the podcast. Both me and Santhosh felt that the internet is already full of, like 70% of internet is porn. And I feel like the remaining 29% is just like people spewing hatred at each other. Okay. So we wanted to create a small space on the internet where people are nice to each other and they're talking and they're laughing, and things are not taken too seriously. Manchidi. Right? So that is the intent behind the Permit Room. So don't worry, we will not ask you sensational questions. And the other thing that we tell all the guests is that if any question is boring, you deserve the right thrice in the interview to say fuck that question. Go again, like an improv game. You know what I mean? If you think that if a question is boring, not for any other reason, then you'll be like, hey, I don't want to answer that. But if you feel a question is or you've been asked it, just feel free to tell us, because I'm a journalism student. Right? We all know that. So I will not take it with much, I'll not take it too personally. Sare, tappakunda. So Darshi, first of all, I should tell everybody that this is the 4th interview that we have shot. Right? And all 3 of them have never been released. You remember our saga of interviews? Bubble tea paina oksari ayindi, that one didn't for go Mallesham, one in HCU, one after that. So there is some history. Like I will be completely comfortable with the idea that after this interview, the hard disk gets burnt. Or something that is won't release. I think we'll retain them, never లో AI సాఫ్ట్వేర్ ఎంత అంటే ఇప్పుడు అడ్వాన్స్ ఏంటంటే దట్ యూ కెన్ ఆల్సో గెట్ అ క్లీన్ ఆడియో బ్యాక్. మేబీ సమ్ డే లైక్ AI ఎట్లుంటుంది అంటే ఇట్ లైక్ రీడ్ యువర్ లిప్స్ అండ్ జనరేట్ కాంటెంట్ అవుట్ ఆఫ్ ఇట్. చూద్దాం, ఉండని విల్ కీప్ ఇట్ దట్ డే విల్ ఆల్సో కమ్. చూద్దాం. No, but it's kind of surreal for me because I have already done this thrice, which is trying to start an interview with you and be funny about it. So it's like నేను ఈ రూమ్ లోకి రాగానే ఫస్ట్ మైకులు చూసుకున్నా, మా మంచి మైక్స్ ఉన్నాయి. Correct, audio was our biggest issue. But so it's kind of a strange deja vu to be asking you all of this again. But I will try to ask you questions that I have not asked earlier. Done. There is also a personal connection because we know each other since more than a decade now. My surreal moment also, can I plug in once? Yeah. So my first credit for a short film is with Darshi. Really? I was assistant director where I have K.S. Santhosh Kumar and Priyadarshi Pulukonda. You remember this movie called Four is a Mob? Oh yeah, Pranit Gandhi. Pranit. You told me like they're shooting a film in that. I think it is Smurf office law. So the whole short film a night disession. And that time Darshi was assistant director and also was playing a character in that. So Naveen unnadando. Pranit made it. Are Upendra was there. Upendra was there. Vishnu. Yeah. Upendra, for just in case, for reference, Upendra is the editor of Kida Kola. Vishnu Oy also is Vishnu Oy is now, we all know Vishnu. Vishnu Mohan. Vishnu Oy, So that is what I want to touch on. Like, I have known you since more than a decade now. And everybody might know you as an actor or something, but I think of you as a hustler. Oh yeah. Right? Like, because I have seen him hustle. And I remember this scene, like, I think he had gotten into movies and nothing was happening. And so we were drinking in HCU grounds. And he was full, like, Kamal Hassan and Sadma kind of mode. It's like, hey, what is happening, man? Because I think you had quit some job or something. Yeah. With some company, I think Pixeloid. He quit his job and you're like, I'll become an actor. And honestly, Darshi, like, I can be honest now because you've made it.
I'm like, hey man, is this guy chasing an impossible dream? Right? I was on that side. I remember also telling you like, hey man, it's okay. It's a tough journey. And I was starting my stand-up career at that time. అవును. So we both were at that place. It's Yes, been 3-4 so years very- that we had started, and where is it going and all that. But it is amazing to see you have made it, man. Like every time I watch you on screen as a reviewer, we have to be kind of neutral, but it is hard to be unbiased because I have seen the struggles you have gone through. Like I have been to theater plays where you were, right? Which I regret, honestly. Shit, okay. Some, not all of them, of course. Yeah. Then I have watched short films that you have been a part of, interviews you have done, and yeah, just to see you climb up. And also after you made it, right, with Pelli Choopulu, you also then had your own journey of, you know, trying that's to- also very interesting about పర్టికులర్లీ దర్శీస్ ఎందుకంటే అంతకుముందు ఫ్రెండ్ రోల్ గా చేస్తే ఇక ఫ్రెండ్ రోల్ గా ఫిక్స్ అయిపోయింది. friends for life. ఫ్రెండ్స్ ఫర్ లైఫ్. Heroes దట్ best friend. స్టీరియోటైప్ అది చాలా ఇంట్రెస్టింగ్. ఐ వాంట్ టు టాక్ అబౌట్ దట్. హౌ కుడ్ యూ బ్రేక్ దట్ స్టీరియోటైపింగ్ ఆఫ్ బీయింగ్ అ హీరోస్ ఫ్రెండ్ అండ్ యూ టేకింగ్ అప్ స్క్రిప్ట్స్ ఆన్. అంతకుముందు ఎప్పుడు ఐ మీన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ యాజ్ ఇది తీసుకుంటే మనకు స్టీరియోటైపింగ్ చాలా ఈజీ అయిపోతుంది. ఒక్కసారి ఫాదరో లేకపోతే ఫ్రెండో బాబాయ్ అయితే అంతే ఫర్ ఎవర్, పోలీస్ అయితే అంతే. బట్ యూ సమ్హౌ పుష్ దట్. అది ఎట్లా చేసినావో, హౌ యూ డిడ్ దట్ ఓన్లీ, దట్స్ వెరీ ఇన్స్పైరింగ్. అండ్ నాట్ జస్ట్ లైక్ పికింగ్ వాట్ యూ వాంటెడ్ టు డూ ఇన్ లైఫ్, బట్ ఆల్సో గోయింగ్ ద వే యూ వాంట్. అండ్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ ద వే యూ వాంట్ సో ఫార్. దట్ ఈస్ వెరీ మంచిగా అనిపిస్తుంది, ఇన్స్పిరేషనల్. Thank you guys, thank you. That's a very long question, K. Yeah. Now, But I think I'll break down. I think we'll start with the hustler part of it. Hustler part ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎవరికి అవేర్నెస్ లేదు ఇప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫిలిం ఒక ఇండస్ట్రీగా మనం ట్రీట్ చేసి దీంట్లో నువ్వు ఎట్ల నుంచి వేర్ డూ యూ వాంట్ టు స్టార్ట్ అనేది వీ నెవర్ హ్యాడ్ అంటే నేను ఇఫ్ ఐ హ్యావ్ టు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యావ్ టు సే లైఫ్ బిఫోర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అండ్ లైఫ్ ఆఫ్టర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ముందు ఎట్లుండే అంటే నేను ఫిల్మ్ మేకర్ కావాలి బేసికలీ. డైరెక్టర్ లైక్ ఇట్లా డైరెక్టర్ లైక్ బికాస్ ఆర్ అంటే నేను అప్పుడు ఏమంటే ఇంట్లో నేను రాయేసిన నేను ఇట్లా కెమెరామ్యాన్ అవుతా ఫిలిం స్కూల్ పోయి. సో దట్ ఇంట్లో ఏంది దే వాంట్ అ బేసిక్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ వేర్ యూ లైక్ మార్నింగ్ పోయి సాయంత్రం రావాలి, నెలకి ఇంత జీతం రావాలి. దట్ ఈస్ దేర్ ఐడియా ఆఫ్ వాట్. బట్ నేను ఇట్లా క్రియేటివ్ అంటే ఎవరైనా ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యూ ఆల్ నో దట్ బొంగ అవుతుంది మన వల్ల కాదు, అదంతా వాళ్ళదే. దట్ జోన్ ఇస్ డిఫరెంట్, గో దేర్. సో ఇక అట్లా సో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ హ్యాపెండ్ అండ్ యూ థింక్ దట్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లోకి నువ్వు డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ చదువుకున్న తర్వాత అబ్బా పక్క నువ్వు ఫిల్మ్ మేకర్ బయటకు వస్తావని గ్యారంటీ లేదు. మన దగ్గర యూనో హౌ మన కోర్స్ ఎట్లుంటుండే అంటే యూ గెట్ టు డూ ఎవ్రీథింగ్. సో అక్కడ ఏంటంటే కన్వర్జన్స్ మాట్లాడతారు, కన్వర్జన్స్ జర్నలిజం మాట్లాడతారు, వేర్ one person has to have the ability to write, shoot, direct, package, edit everything, put it out. కన్వర్ట్ ద ఐడియా ఇంటూ. లేదు కన్వర్జన్స్ అంటే నువ్వు అన్ని చేయగలగాలి అనేది. అంటే ఇప్పుడు నువ్వు బేసిక్లీ నువ్వు ఒక అంటే అప్పుడు కూడా టెక్నాలజీ వాజ్ ద హోల్ డిజిటల్ థింగ్ వాజ్ షేపింగ్ అప్. అంటే నేను వెన్ ఐ వాజ్ డూయింగ్ 2009-11 ఎట్లుంటుండే అంటే ద డిజిటల్ ఫిల్మ్ మేకింగ్ వాజ్ బూమింగ్ అంటే స్టార్ట్ అవుతుంది అనమాట, స్టార్ట్ టు బూమ్. We were moving from cassettes to SD cards. So we were moving from PD 150 కెమెరాస్ నుంచి టోటల్లీ ఇట్లా క్యానన్ లోకి ట్రాన్సిషన్ మెల్లమెల్లగా అవుతున్నాం. అప్పుడు క్యానన్ కెమెరా కనిపిస్తుంది అంటే ఫక్ దట్స్ అ క్యానన్ కెమెరా అంట కదా, అరే అది డిజిటల్ అంటారా మొత్తం ఇట్లా పెట్టంగానే ఇట్ ఈస్ లైక్ కనెక్టింగ్ సెల్ ఫోన్ టు యువర్ పీసీ లాగా ఉంటుండే. సో ఫ్రమ్ దాట్ జోన్ ఆ టైంలో ఎట్లా ఏంటంటే అప్పుడు యూఆర్ టాట్ ఎవ్రీథింగ్. అంటే ఇట్ వాజ్ లైక్ యూ కెన్ గో షూట్, కమ్ బ్యాక్, లాగ్ ఇన్ యువర్ ఫుటేజ్, ఎడిట్ దెన్ యూనో అవుట్ చేసి మళ్ళీ యూట్యూబ్లో పెట్టి, యూట్యూబ్ కూడా క్యాచ్అప్ అవుతుంది. వీ యూస్ టు హ్యావ్ సంథింగ్ లైక్ డైలీ మోషన్ అని ఒకటి ఉంటుంది, విచ్ ద డిపార్ట్మెంట్ వాసిక్ సార్ చెప్పింది ఇట్లా. సో ఇది ఏంటంటే అక్కడ అన్ని నేర్చుకోవడం ఛాన్స్ దొరికింది. సో యూ విల్ బీ ఏబుల్ టు రైట్, యూ విల్ బీ ఏబుల్ టు షూట్ బికాస్ ఐ వాజ్ ఇన్ ఆర్వీపీ, రేడియో అండ్ వీడియో ప్రొడక్షన్. సో అదొక అడ్వాంటేజ్ అయింది. సో బయటికి రాగానే ఏమైందంటే నాకు వచ్చిన జాబ్ కూడా సడన్లీ ఇట్ వాజ్ లైక్ ఒక కంపెనీలో అసిస్టెంట్ ప్రొడ్యూసర్ అన్నారు, సో దట్ యూ కెన్ రైట్ అండ్ ఎడిట్. బికాస్ ఆ రోజుల్లో ఏంటంటే యూ హ్యావ్ టు బ్రేక్ ఇన్ త్రూ దిస్ వాల్స్ ఆఫ్ ఇన్విజిబుల్ వాల్స్ ఆఫ్ ఇండస్ట్రీ. అంటే నువ్వు యూ హ్యావ్ టు స్టార్ట్ సమ్వేర్ అండ్ దిస్ కేమ్ అస్ లైక్ అబ్బా ఇదేదో బాగుందిరా, దే విల్ గివ్ మీ దట్ ఫ్రీడమ్ టు రైట్ అండ్ మళ్ళీ అప్రూవ్ అయిన తర్వాత చేద్దామని. సో అట్లా ఆ జాబ్ మానేసి వచ్చింది వేరియస్ రీజన్స్ వల్ల. దెన్ ఇమీడియట్లీ ద హోల్ డిజిటల్ వెడ్డింగ్ ఫిల్మ్స్ స్టార్టెడ్.
సడన్లీ దిస్ హోల్ బూమ్ ఇప్పుడు అంతా నార్మలైజ్ అయిపోయింది. అవునవును. ఒకప్పుడు వెడ్డింగ్ ఫిల్మ్ షూట్ చేయాలి ₹1,00,000 అవుతుంటే ₹1,00,000 ఎందుకు అవుతుంది, 25,000 వాడే మొత్తం షూట్ చేసి ఇస్తాడు కదా అంటుంటే. సో అట్లా వెడ్డింగ్ ఫిల్మ్స్ మీద పడ్డా కొద్ది రోజులు. ఈవెన్ తరుణ్ వాజ్ ఇంటూ వెడ్డింగ్ ఫిల్మ్స్. యు ఆల్ బికాస్ ఆల్సో వాళ్ళ వీజీ వినూత్న గీత వాళ్ళు కూడా ఎట్లా అంటే ఫర్ దెమ్ టు షూట్ ఫిక్షన్ దే నీడ్ మనీ. సో ద మనీ ఇస్ టు కమ్ ఫ్రమ్ వెడ్డింగ్ ఫిల్మ్స్. కరెక్ట్. సో దిస్ హోల్ గ్యాంగ్ ఫార్మ్డ్ అప్ అండ్ దెన్ అట్లా సో ఐ వాస్ టు హసిల్ అనమాట. వై టు సర్వైవ్, బతకాలి ముందు ఇక్కడ. కరెక్ట్. యూ నీడ్ టు సర్వైవ్ హియర్ బికాస్ యూ నీడ్ టు నాట్ జస్ట్ టు పే బిల్స్ బట్ టు just acclimatize with the fact that you are existing in this place and just to call yourself a filmmaker sir. Em film wedding film chestam aloga edo okati short film chestam sir. So for you to survive to shoot fiction you need to have another navigation. So I used to do promotional videos like sir మీ షాప్ చందానగర్ లో ఒక షాప్ పోయి సార్ నేను మీ షాప్ వీడియో తీసిస్తాను నాకు 10,000 ఇవ్వండి. ఇది మన ఇక్కడ కూడా ఒక వీడియో తీశారు. హార్డ్ కప్ కేఫే దగ్గర ఒక ఇది ఉండే, ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉండే. యా సో ఇట్లా అంటే ఏది పడితే అది యూ నేమ్ ఇట్. అంటే నేను లైక్ ఇట్స్ ఫ్రెండ్స్ గిగ్ అనుకో, లైక్ అరే నీకు ఏం చేయాలంటే అరే కొంచెం నాకు ఎస్ఎస్ చేయాలా, ఓకే డన్ రా రెడీ. లైక్ ₹1,000 2,000 వస్తుండే హ్యాపీ. లైక్ హ్యాపీ అంటే యూ బికాస్ యూ వాంట్ టు బీ దేర్, యూ వాంట్ టు డూ వర్క్, యూ వాంట్ టు డూ బిలాంగ్ టు a place where you all used to call filmmakers or like just to be in that job. So itla you're shooting morning, you're shooting something and then evening come back and John friend vaadu appuduke he got a job in Deloitte. So he's like he managed to get a Canon 60D plus oka high end computer konadu vaadu. So that used to be our usual adda for all edits anamata. John దగ్గర పోయాలి లాగ్ యువర్ ఫుటేజ్ ఫట్ ఎడిట్ చేసి అట్లా సంతోష్ అండ్ మీ ఆల్ యూస్ టు డు బంజారా హిల్స్ లో. I remember. You remember that? My first stand up video was also edited there. Yes. Yes. So one computer we used to have that was like a dream anamata. And John somewhere vaadu earn చేసి he bought all of that. So for us and we were like nobody ante we didn't have a technical job. And in 2012 I decided that appuduke I did short films as an actor. Short films as an assistant director, short films as a writer director, short films as like light పట్టుకుంటే ఒకసారి లైట్ పట్టుకోవాలి, ఒక రోజు ఎడిట్ చేయమంటే ఎడిట్ చేయాలి. సో we were doing everything everywhere bro. So we never had a plan. So atla hustle చేయాల్సి వచ్చింది. That got me a lot of experience. So atla నేను ఒకసారి randomly I met a friend at the office called Darshan Shanmugavel. He said నేను షార్ట్ ఫిల్మ్ చేయాలనుకుంటున్నా కానీ ఇక్కడ హెల్ప్ లేదు బికాస్ ఈజ్ ఫ్రమ్ చెన్నై. అంటే నా దగ్గర సెటప్ ఉంది బై లైక్ వీ హ్యావ్ అ గ్యాంగ్ వీ విల్ హెల్ప్ యూ అని. సో అట్లా సో దర్శన్ ఐ మెట్ దర్శన్ సెడ్ నా దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది, ఇట్స్ కాల్డ్ మచ్చానికి కళ్యాణం. Shalini was also part of it. So Priyanka, our friends, Abhinav was also part of it. I knew Abhinav because I auditioned him for another, అంటే నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తుండే. So we put out a flyer in Lamakan saying that we need actors. So Abhinav came into the office like fuck వీడు యాక్టర్ మస్తున్నాడు పెట్టుకుందాం అంటే వాడు సరే he didn't make it to it because my director had a different vision about actor role. So atla Abhinav, so itla I made contacts with these people. I went out, I met people. The networking, Facebook networking helped us, all of us. You did theatre also, right? Very briefly, much. ఎందుకంటే నేను థియేటర్లో షూట్ గానని నన్ను 2-3 సార్లు రిజెక్ట్ చేశారు అనమాట. ఇట్ ఈస్ ఓన్లీ భిక్షు సార్ హూ బేసిక్లీ ఆయన ఇంటికి తీసుకొచ్చి సాకి నన్ను దాబెట్టదా నీకు చూపెడతా థియేటర్ అంటే ఏంది యాక్టింగ్ అని నేర్పిస్తుందా అని నేను పోయి అది చెప్తా. దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ యాజ్ వెల్. సో ఇట్లా ఐ పుల్డ్ అప్ పీపుల్ అండ్ ఐ సెడ్ ఓకే రా నువ్వు డైరెక్ట్ చేస్తావా అంటే సార్. దెన్ హీ కాల్డ్ హిస్ ఫ్రెండ్ ఫ్రమ్ చెన్నై హూ సో ఐ వాజ్ ద లైన్ ప్రొడ్యూసర్, యాక్టర్, లైక్ ఎడిట్ మేనేజర్. సో వీ వర్ డూయింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్. అరే Shalini, there is one act you want to do, you call Priyanka, there's one character will you want to do it. And then Abhinav itla, so we all pooling అన్న నువ్వు వెళ్తున్నావు అన్న ఇక్కడి నుంచి ఆడదాకా పో, దిస్ ఒక క్యారెక్టర్. సో ఇట్లా ఎవ్రీథింగ్. John did second camera some days. So itla we were all doing and we were happy man. It was not like pelli podi cheyali em ledhu itla kaadu, not to prove ante of course we were looking more for validation that we also can write, make and see if we can figure out something. And our time lo the idea of content creation was very different compared to what content creation is right now. సో దట్ హెల్ప్డ్. అట్లా హసల్ చేసుకుంటా అండ్ 12 I thought I'll decide I'll become an actor.
ఎందుకంటే ఒక 5 years తీసుకుందాం బికాజ్ ఇట్ వాజ్ అ చైల్డ్హుడ్ డ్రీమ్ To become an actor. Before the filmmaker dream came. Yes. Okay. Filmmaker dream came in because మనం సూట్ కాదేమో, మనం ఈ ముఖాలతోటి మనం ఏడైతేమో, ఆల్ దిస్ అదంతా వేరే లీగ్ బై. సో బట్ ద రైటింగ్ ఇంట్రెస్ట్ కేమ్ ఇన్, ద లిటరేచర్ ఇంట్రెస్ట్ కేమ్ ఇన్ లిటిల్ లేటర్. సో ఫక్ దిస్ ఈజ్ ఇట్, లైక్ నేను చేయాలి, నేను ఇదే చేస్తే ఇదే చేయాలి. అండ్ దెన్ అట్లా తిరుగుతున్నా, బట్ దట్ యాక్టింగ్ బగ్ వాస్ కమింగ్ బ్యాక్. అరే ఐ కెన్ డూ బెటర్, ఐ కెన్ డూ బెటర్. ఆల్ మై ఫ్రెండ్స్ లైక్ తరుణ్ కానీ, the friends were like Praneeth Gani, Darshan Gani, Harikant Ani, they used to be another filmmaker with us. All short film gang, they were like nu cheyachra Upendra. All these people were like, you can do act, you can do, we can. So atla I started slowly like, and then the realizing that like all of us, my friends, like all of us, the Tarun Bhaskar and Villandar, and they're also growing up each stage. Like we're all climbing that little ladder where the actual mainstream industry is looking up to people like us. వీళ్ళు ఏమన్నా చేయొచ్చేమో అని. అండ్ ఆ టైంలో ఉన్న ఫిల్మ్ మేకర్ అంటే ఇప్పుడు ఉన్న కరెంట్ ఫిల్మ్ మేకర్స్ లైక్ తరుణ్ కానీ, దర్శన్ కానీ, లేకపోతే వివేక్ కానీ, వీళ్ళందరూ ఏంటంటే దే ఆర్ ఆల్ ప్రొడ్యూసింగ్ దేర్ ఓన్ ఫిల్మ్స్. వాళ్ళందరూ డైరెక్టర్లు అవుతున్నారు. సో అట్లా నేను అండ్ దెన్ అప్పటికి నేను బయటికి వెళ్ళి ఆడిషన్స్ చేసి వేరే వేరే సినిమాలు, అప్పటికే బిఫోర్ పెళ్లి చూపులు ఐ డిడ్ 6 films అనమాట. ర్యాండమ్గా ఎక్కడ పడితే ఆడిషన్ చేయాలి. లైక్ ఐ డోంట్ కేర్, యూ పుట్ ఆడిషన్ ఫేర్ ఐఎమ్ దేర్. సో అట్లా ఒక 30-40 ఆడిషన్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఇదంతా ఒకటే బ్యాచ్ వస్తారు. బికాజ్ ఐ యూస్ టు మీట్ ద సేమ్ పీపుల్ అగైన్ అండ్ అగైన్ ఎవ్రీవేర్. అండ్ అందరూ ఒకేలాగా చేస్తున్నారు. మనకి ఇది సెట్ కాదు బై, మనం ఈ హస్సల్ ఇట్లా చేయొద్దు, మనం వేరేగా చేయాలి ఏమన్నా. అండ్ ఐ థాట్ ఐ యూజ్డ్ మై పవర్ ఆఫ్ రైటింగ్. లైక్ నాకు తెలిసిన కొంచెం రైటింగ్, ఐ యూస్ టు రైట్ మై ఓన్ సీన్స్, ఐ యూస్ టు రైట్ మై లిటిల్ ఓన్ థింగ్స్ అండ్ ఐ పర్ఫార్మ్. Some clicked, some didn't. Some clicked like Ghazi clicked for me like that. And no, but you had a monologue that you would go around all the auditions? First చేసిన అట్లా. Okay. నాకు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు ఎనీబడీస్ లాంగ్ డైలాగ్ వాజ్ ఏమంటివి దట్ గ్రేట్ ఎన్టీఆర్ డైలాగ్, లైక్ అది అందరూ అది చెప్తారు. ఇది కాదు బై, ఇదేదో ఉంది, మనం ఇది చేయొద్దు. బికాజ్ సో దాన్ని నేనేం చేస్తున్నా అంటే దాన్ని నా స్టైల్లో చేస్తున్నాను అనమాట. యూ టేక్ వన్ ఫేమస్ డైలాగ్ ఫ్రమ్ పాండవ వనవాసం అండ్ లైక్ దాన్ని give it a godfather touch to it. What Do if you remember it still? లేదు bhai, it's been many years. So what if Marlon Brando comes does Pandava Vanavasam, how will you do it? So what style etla? Yeah. So atla. Yeah, I remember Santhosh also had one monologue. I also had one, like Mark Anthony's that monologue is there now. The famous one, Friends, Roman country. Friends, Roman and I had it in Telangana accent. Yeah. So he was quite good actually. I still remember that. Yeah. So itlanti idea చేస్తున్నా అన్నమాట, that to kind of go out and do a Pandava Vanavasam with a godfather touch. You know, itla fully smoke up, you know, make your voice more husky and then ఇట్లా చేస్తుంటే వీడు అంటే మన ఫ్రెండ్సే కాబట్టి అరే బాగుంది. సో I used to try all of this and కొన్ని చోట్ల ఇట్ వర్కౌట్ అవుతుండే, కొన్ని చోట్ల వీడు మరీ పొడుగున్నాడు, వీడు మరీ నల్లగా ఉన్నాడు, అరే ముఖం అంతా వీడికి ఇట్లా మచ్చలు ఉన్నాయి. ఐ యూస్ టు హ్యావ్ యాక్నే, లాట్ ఆఫ్ యాక్నే దెన్. సో అట్లా చాలా టైం పట్టింది ఫర్ ఆల్సో అండర్స్టాండ్ దట్ వీడు మాట్లాడే భాష కూడా ఇట్ ఈస్ అంత నార్మలైజ్ చేయలే. అప్పుడు ఫిల్మ్స్ డి నార్మలైజ్ తెలంగాణ యాజ్ అ వెరీ వర్కబుల్ డైలెక్ట్ ఫర్ సినిమా. అది నార్మలైజ్ కావడానికి ఇప్పుడు వి హావ్ యాక్సెప్టెడ్ ఇట్. అప్పుడు అంత యాక్సెప్టెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుండే కానీ పార్ట్స్ అండ్ ప్లేసెస్ లో ఉంటుండే అది. అండ్ నాకు అది సో దట్ ట్రాన్సిషన్ ఫేజ్ వాజ్ ఆల్సో హ్యాపెనింగ్. ద స్టేట్ ఫార్మేషన్ హ్యాపెండ్. వీ వర్ ఆల్సో accepting the mainstream heroes speaking Telangana dialect. Correct. And then of course Pelli Choopulu broke the ground. like kulla kunda badal rotation మొత్తం వచ్చేసి ఇది ఇట్లా మాట్లాడతారు. వెస్ట్ మారేడుపల్లిలో పోరలు ఇట్లా మాట్లాడతారు, హైదరాబాద్ లో జనాలు ఇట్లా ఉంటారు, ఇట్లా మాట్లాడతారు, ఇట్లా లైఫ్ స్టైల్ ఉంటది. Tell us about the story of that, because that is clearly where your life changed with Pelli Choopulu. And how did that come about? Were you the first choice for the role? అంటే వీళ్ళు సో లిటిల్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వీళ్ళు ఆఫీస్ పెట్టిర్రు. దట్స్ అ ఫనీ స్టోరీ యాజ్ వెల్. సో వీళ్ళు తరుణ్ భాస్కర్ అండ్ టీమ్ దే ఫౌండ్ ఇట్. నువ్వు వచ్చిన ఆడిషన్ కి, ఈ ఆడిషన్ ఫర్ కౌశిక్స్ క్యారెక్టర్, for your character. Yeah. Damn. How things would have changed cases. You would have been in that chair. I would have been there. And Darshi the hustler would be like, hey, let me do a podcast. Maybe that is my entry into. So
బేగంపేటలో మన ఒక ఇల్లు అక్కడ రెంట్ తీసుకొని ఆపోజిట్ పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర, పాత పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర బేగంపేటలో ఒక ఇల్లు రెంట్కి తీసుకొని అక్కడ స్టార్ట్ చేశారు ఆఫీసు. ప్రణీత్ కాల్డ్ మీ, సార్ ప్రణీత్, అరే దర్శి పెళ్లి చూపులు ఆడిషన్స్ అవుతున్నాయి రా అని. సో ప్రణీత్ డిడ్ కమ్యూనికేటెడ్ అబౌట్ నాకు ఆడిషన్ ఉందని చెప్పిండు, కానీ తరుణ్కి చెప్పలేదు, తరుణ్ అండ్ టీమ్కి చెప్పలేదు దర్శి విల్ కమ్ ఇన్ ఆడిషన్. సో ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. అప్పటికే మన అనుకోకుండా షార్ట్ ఫిల్మ్ వాజ్ వైరల్. ఈ గాట్ ఆఫర్స్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. సరే ఒక ప్రొడక్షన్ వస్తాను కుదరలే, మళ్ళీ సమ్హౌ హీ హస్టల్డ్ బ్యాక్ టు ఫైండ్ ప్రొడ్యూసర్స్. సో నేను ఆఫీస్లోకి పిలిచిండు, నేను చందానగర్ నుంచి ఇట్లా నా డిస్కవర్ బైక్ వేసుకొని నేను పోయి క్రాక్ చేస్తా. అప్పటికే ఐ బిగేమ్ ప్రో ఎట్ ఆడిషన్స్ అనమాట. అప్పటికే ఒక 100 ఆడిషన్స్ దాకా అయి ఉంటే నాకు ఇక ఏదంటే అది క్రాక్ చేద్దాము. సో అని నేను పోయినా మంచిగా తయారైపోతే అక్కడికి వెళ్ళగానే తరుణ్ కింద దర్శన్ ఎందుకు వచ్చిండు, ఏం లేదు కదా మనోడికి అన్నాడు. నేను తుస్సన్నది నాకు ఒక్కసారికి, ఎందుకంటే అప్పటికి తరుణ్ సైడ్ నా ముందు టెర్రర్ అని ఒక ఫిల్మ్ చేసిన నేను. సతీష్ కాసెట్టి గారు వాజ్ ద డైరెక్టర్. నేను దాంట్లో ఒక విలన్ టెర్రరిస్ట్ అండ్ హీ ఆల్వేస్ సీన్ మీ యాజ్ అ వెరీ సీరియస్ యాక్టర్. వీడు ఇట్లా బాగా ఇట్లా వీడు అంతా ఈ ఎన్ఎస్డి బ్యాచ్ లాగా ఉంటాడు ఏంద్రా వీడు అన్నట్టు హీ వాజ్ లైక్ దేర్. అండ్ దాని ముందు కూడా జునూన్ వాజ్ అ వెరీ సీరియస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. వీడు ఎప్పుడు కామెడీ చేసింది లేదు, వీడి దగ్గర ఫన్నీ బోన్ లేదని ఒకటి. సరే నేనేమన్నా అంటే నేను ప్రణీత్ గారి ముఖం చూసుకున్నాము. సరే ఇంత దూరం వచ్చినా కదా, బికాజ్ చందనగర్ నుంచి బేగంపేట వచ్చి ఇక సరే పెట్రోల్ కన్నా సరే కనీసం ఐ ఆడిషన్ అంటే ఈ వాజ్ లైక్ సరే పోయి చేసేసి అన్నాడు. దర్ సెట్టింగ్ అప్. దెన్ తరుణ్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ చిత్రాస్ క్యారెక్టర్ అండ్ ప్రశాంత్స్ క్యారెక్టర్ టు హిస్ టీమ్ మెంబర్స్. అండ్ నాకు ఓడిని అమ్మాయి ఏదో మస్తు రాసిండు అసలు, చిత్ర హీరో నా సినిమాకి. ఐ వాజ్ ఫక్ ఇది ఇట్లాంటి సబ్జెక్ట్ నేను అంటే సబ్జెక్ట్ అని కాదు, జస్ట్ టు sit down and listen to this man talk about character analysis in the film was amazing. నేను ఎట్లయినా దీన్ని క్రాక్ చేయాలి, దీన్ని నేను ఎట్లయినా సరే అని నేను విత్ జస్ట్ నేను ఇది చెయ్యాలి అని మైండ్లో ఫిక్స్ అయ్యి నేను ఇట్లా రూమ్లోకి ఎంటర్ అయినా. ప్రణీత్ సైడ్ ఓకే ఇదిరా రప్రప్పని చదివేసిన, ఇది మేము తెలంగాణ డైలెక్ట్లో అనుకుంటున్నాం రా అన్నాడు. చేద్దామంటే నేను ఇట్లా చదువుకొని దాన్ని ఐ వాజ్ లైక్ రెడీ. ద సీన్ వాజ్ ఆఫ్టర్ అది మన బార్ తాగేసి పొద్దునే లేస్తారు కదా, దట్ సీన్ వాజ్ ది ఆడిషన్ సీన్ అనమాట. చేసిన దాంట్లో 2-3 వెరైటీస్ వేయించింది. అది లైక్ ఓకే చలో. అండ్ ఫ్రమ్ అక్కడి నుంచి ఒక 15-20 days ఆ టైమ్ వాజ్ ఆల్సో ప్రొఫెషనల్లీ వెరీ లైక్ డిజెక్టెడ్ ఉన్నా. నేను డిజెక్టెడ్ ఎందుకున్నా అంటే అప్పటికి 6 ఫిల్మ్స్ చేసిన. ఐ థాట్ టెర్రర్ విల్ బీ మై సో కాల్డ్ బ్రేక్. బట్ ఆ సినిమా అనుకున్న అసలు అది ఏం కాలేదు. ఒక 1 week ఆడింది, పోయింది, డిస్ట్రిబ్యూషన్ లేదు. ఓన్లీ హైదరాబాద్ మొత్తం స్టేట్ మొత్తంలో 11 theatres ఆడింది అది టెర్రర్. ఇంత మంచి సినిమా అంటున్నారు, మరి ఎవరు థియేటర్లు ఇస్తారో నాకు. మళ్ళా దట్ సేమ్ ఓల్డ్ డిస్కషన్ వెంట్ బ్యాక్ టు నీ అమ్మాయి ఆ నలుగురే మొత్తం చేసారు, అందుకే నాకు సినిమా థియేటర్లు ఇవ్వలేరు. ఐ వాజ్ ఇన్ దట్ బ్యాడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆర్ ఇన్అప్రోప్రియేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద బిజినెస్ దట్ ఐ హ్యాడ్. ఇక అది మొత్తానికి సినిమా దీన్ని 15 days కాల్ చేసి దర్శి ఐ వాంట్ యూ టు బీ మై కౌశిక్ అన్నాడు. నేను పెద్ద ఆయుష్వర్ తరుణ్ నేను పని దొరుకుడే ఎక్కువరా రామచంద్ర అంటే ఆయుష్వర్ తరుణ్ నేను లేదురా నువ్వు చేస్తావరా అంటే ఓకే చలో లెట్స్ డూ ఇట్ అన్నాం. ఐ థింక్ సమ్వేర్ ఐ ఫెల్ట్ దట్ ఐ న్యూ దట్ తరుణ్ వాయిస్లో ఉండే అది. సమ్వేర్ ఐ ఫెల్ట్ దట్ దిస్ మ్యాన్ ఈస్ గోయింగ్ టు డూ సంథింగ్ వెరీ ఐ డోంట్ నో అది ఎట్లయితుందో నాకు తెలియదు. నేను కూడా ఎట్లున్నా అంటే సరేలే రోజుకి 1000 రూపాయలు ఇస్తా అంటున్నారు. 1000 రూపాయలు కూడా కాదు, ఇట్ వాజ్ లైక్ 800 to 1000 rupees సంథింగ్. సో నేను ఐ వాజ్ డూయింగ్ మై మ్యాథ్. సరే ఓకే ఎన్ని రోజులు షూటింగ్ అంటే 16 days ఉంటుంది నీ క్యారెక్టర్. సరే ఓకే చలో. అండ్ ఫైన్. నాకు ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఐ హ్యావ్ టు పికప్ 3 people ఆన్ ద వే. నేను నగేష్ బన్నెలు ప్రణీత్ ముగ్గురిని ఎక్కించుకొని నేను షూట్కి వస్తుండే అనమాట. దట్ ఈస్ అవర్ థింగ్ వాజ్ షూటింగ్ ఎంటైర్లీ ఇన్ మారేడ్పల్లి అట్ సైడ్. ఎందుకంటే సింగ్ సౌండ్ సిటీలో షూట్ చేయడానికి డిస్టర్బెన్స్ అవుతుంది. సో దే మ్యాప్డ్ ఎవ్రీథింగ్ అవుట్. సో ఆల్ ద షూటింగ్ హ్యాపెన్స్ ఇన్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద సిటీ. సో నో ఎజెండా. వాజ్ లైక్ వీఆర్ గోయింగ్ టు షూట్, విల్ గెట్ 3 times ఫుడ్, డీసెంట్ పేమెంట్ ఫర్ ద డే అండ్ ఫ్రెండ్స్. సో అది అండ్ ఎట్లుండే అంటే ఆ రోజు మేము వెళ్తున్నప్పుడు నేను ఆడిషన్ చేసి బయటికి రాగానే ఆ అపార్ట్మెంట్ ఓనర్ వచ్చి గొడవ పడుతున్నాడు. ఇక్కడ మేము బ్యాచిలర్స్కి రూమ్ ఏమో మీకు ఎవడు ఇచ్చిండు అంటే
ఇచ్చిండనే కదా మీ లోపలికి వచ్చినాము. ఈ అమ్మ వాళ్ళ జీవితం ఏంద్ర ఇట్లుంది, ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటని ఇట్లుండే. బట్ సంథింగ్ హ్యాస్ వర్క్డ్. అంటే వర్క్డ్ అంటే కూడా ఐ థింక్ ఎవ్రీబడి వేర్ దేర్ ఇన్ దేర్ బెస్ట్ ఆఫ్ దేర్ స్పిరిట్స్. అంటే ఎవ్రీబడి వేర్ అండ్ we were trying to do something which was not so routine from the industry. Correct. And we were not talking the language that the cinema was talking. Yeah. And ఉన్న budget లోనే మళ్ళీ సింక్ సౌండ్ అంటున్నాము. And our camera budget was only 8 lakhs. Oh. So that is an average of ఒక పెద్ద సినిమా బడ్జెట్ కాదు, ఒక హాఫ్ డే బడ్జెట్ 8 lakhs అంటే కెమెరాకి. మేము అంత సినిమా బడ్జెట్ మొత్తమే 33 days of shooting, we only had 8 lakhs budget for camera. అండ్ సినిమా బడ్జెట్ ఎంత అంటే 70 lakhs అనుకుంటున్నాము. సరేలే, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు బి దేర్, జస్ట్ వాంటెడ్ టు మేక్ దిస్. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ ద ఫస్ట్ థింగ్ వాజ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ బీయింగ్ ఇన్ దట్ క్రౌడ్ విత్ దట్ పీపుల్ అండ్ ఆల్ ఫ్రెండ్స్. అండ్ సండేస్ వీ యూస్ టు గెట్ గుడ్ లంచ్. అంటే సండేస్ కాదు కానీ సాటర్డేస్ అండ్ ఆల్ వీ యూస్ టు గెట్ గుడ్ లంచ్ అండ్ మంచి. సో ఐ థింక్ దే డివియేట్ బట్ వాట్ ఎవర్. సో దట్ షూటింగ్ హ్యాపెన్. అక్కడి నుంచి మళ్ళీ 8 months గ్యాప్ అనమాట. 2015 we finished shooting. ఇదే టైంలో I've cracked Ghazi's audition. బట్ గాజీ అదొక చిన్న ఇండీ ప్రొడక్షన్ నుంచి ఇట్ బికేమ్ ఎ బిగ్గర్ థింగ్ బికాస్ రాణా బికేమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫిల్మ్. సో ఐ థాట్ డెఫినెట్లీ నన్ను తీసేస్తారు బికాస్ ఐఎమ్ నాట్ ద ఇండస్ట్రీ యాక్టర్ కాదు నేను అప్పటికి. ఐ వాజ్ నాట్ వెల్ ఎస్టాబ్లిష్. సో అండ్ సత్యదేవ్ వాజ్ ఆల్రెడీ అన్ ఎస్టాబ్లిష్డ్ క్యారెక్టర్. సో నా క్యారెక్టర్ సత్యదేవ్కి ఇచ్చారు. అండ్ దెన్ నాకు ఇంకేదో రేడియో ఆపరేటర్ ఇచ్చారు. బట్ ఐ వాజ్ హ్యాపీ దట్ జస్ట్ టు బీ దేర్, to do films and just to belong and all of that was very, very entertaining and so much to learn. Because we don't know how cinema works, we didn't know. సో ఈ ప్రాసెస్ అంతా బాగుండే. సో ఆ 8 months తర్వాత మెల్లమెల్లగా the vibe started getting better. No, then it releases, right? Then it releases. I'll tell you the story of where I watched it. Because I was extremely proud because I knew Tarun and I had watched his short films and I knew you. And Vijay was like from our school. So I was like, and I had taken my partner at the time to the movie, and she didn't speak Telugu, so she slept off actually. But the rest of the theater was laughing at all the jokes, and I still vividly remember feeling like, okay, something is going to change. Of course, I didn't know the impact it will have, but I remember when you were the friend, I myself, like the fear that Tarun had, even I had, because I had never seen you do comedy. And I had just started doing stand-up, so I had my own ideas of what is comedy and all. But I remember, even if you watch, at least when I watched the film again, your eyes were like dancing in that movie. Like you would go wide-eyed, and I just felt like you got it somehow. Because there was some element of respect between Vijay's character and yours. Yes. Like you were not being slapped around. At some points, you were giving the saner advice to the friend. So it was very fresh that way. Yes. Very jada peta, feel good thing. But then of course I digress. Then after the release, what happened? You were saying. So I think the biggest something big is going to happen from the trailer release. So trailer release అయినప్పుడు నేను ఓటీలో ఉన్నాను అనమాట. అండ్ ఐ హ్యాడ్ అ 2G కనెక్షన్ అండ్ బేసిక్లీ వస్తలేదు. అండ్ ఐమ్ గెటింగ్ ఫోన్ కాల్స్ కంటే కూడా ఫేస్బుక్లో ఇట్స్ గోయింగ్ వైరల్. సో అప్పుడు ద స్టాండర్డ్ వైరల్ అంటే డైలీ ఒక ఐ థింక్ డైలీ అందరు కలిసి ఒక 10,000 views వచ్చినాయి అంటే అది ఒక వైరల్ అనమాట. 10,000 views, వాట్ ద ఫక్ ఇస్ హ్యాపెనింగ్. నాకు అందరు ఫోన్లు చేసి అరే నీకు పేలిందరా మస్తు వచ్చిందని డైలాగ్ చూసి చాలా బాగుంది. అండ్ ఈజ్ ఇట్ హ్యాపెనింగ్. సో నేను ఊటీ నుంచి రాగానే వీ హ్యాడ్ ద ప్రీ రిలీజ్. ఐ రిమెంబర్ ప్రీ రిలీజ్లో ఒక మంచిది సిద్ధు జనరల్ గడ్డ వాక్ లైక్ ఈ కేమ్ ఫ్రమ్ బిహైండ్ అండ్ హగ్ మెసేజ్ అన్నా గుద్దవాల కొట్టినావు అన్నా నువ్వు వాడ క్యారెక్టర్ ఈ సినిమా చూసిన భయ్ మస్తుంది నువ్వు చింపి వాడదెంగిన ఏంది హౌ సిద్ధు టాకింగ్ లైక్. అండ్ సిద్ధు అప్పటికే హీస్ అన్ యాక్టర్ హూస్ డన్ కపుల్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ అండ్ ఈజ్ లైక్ దేర్ ఆల్ అరౌండ్. సో వ్యాలిడేషన్ ఫెల్ట్ నైస్. అండ్ దెన్ ఎవ్రీబడి వాజ్ సురేష్ గారు వాజ్ లైక్ అమ్మా నీ పేరేంటమ్మా అంటే సార్ ప్రియదర్శి. బాగుందమ్మా నీ పేరు. అండ్ ఈ కన్ఫ్యూజ్ మీ విత్ అభయ్ లైక్ ఈస్ థింక్ మై నేమ్ ఈస్ అభయ్. సో అభయ్ కదా నీ పేరు అంటే లేదు సార్ నా పేరు ప్రియదర్శి అండ్ ఆల్. సో దిస్ లిటిల్ tidbits were telling something was happening. So then the release date was announced and what do we do? How do we promote the film? And I was ఒక సరియల్ ఏంటంటే సార్ సురేష్ బాబు సార్ కాల్డ్ us all into his conference room. అంటే వాళ్ళ గేట్లకు ఎంటర్ కావడానికే ఇప్పుడు ఎన్ని చెప్పాలి వాళ్ళ గేట్లకు ఎంటర్ కావడానికి నుంచి టు కాన్ఫరెన్స్ హాల్ డైరెక్ట్లీ.
వేర్ దిస్ మ్యాన్ డస్ బిగ్ లెవెల్ షిట్ మీటింగ్స్ విల్ కాల్ ఇది లైక్ చెప్పండి అమ్మా ఎట్లా చేద్దాం ప్రమోషన్ ఎట్లా చేద్దాం మమ్మల్ని అడుగుతాయని నా పెద్ద మంచి మేము. సో లైక్ మరి ఏం చేద్దామంటే సార్ ఇట్లా అనుకుంటాం. తరుణ్ వాజ్ లైక్ ద మ్యాన్, ఆబ్వియస్లీ దిస్ మ్యాన్ హాస్ ఆల్వేస్ ఐడియాస్ అబౌట్ ఇట్లా చేద్దాం. అండ్ నేను ఇట్లా ఇట్లా చేస్తారా, ఇట్లా అవుతుందా. సో this was all happening and I was my numb feeling started. And 3 days before the release they said we'll do campaigns, and then the first show was in Vijayawada. మీరు వెళ్ళి ఊరికే అసలు మీరంతా తెలంగాణ సినిమా కదా మనది, విజయవాడలో చూపెట్టండి పోయి జనాలు ఎట్లా రియాక్ట్ అవుతారు. సో మేమందరం మాకు 2 బండ్లు ఇచ్చారు. అరే మనకు బండ్లు ఇచ్చి మొత్తం అక్కడికి వెళ్ళగానే హోటల్ ఉంటుంది, హోటల్లో ఉండాలి. నైస్. సో నేను, వివేక్ సాగర్, తరుణ్ భాస్కర్, రంజిత్, ఆల్ ఆఫ్ అస్ వీఆర్ ఆల్ పుట్ ఇన్ వన్ కార్. అండ్ ద టీమ్ రితు వర్మ, విజయ్ వాజ్ ఇన్ ఇటలీ షూటింగ్ ఫర్ అర్జున్ రెడ్డి. సో మేమందరం పోయినాం. నైస్, వెరీ గుడ్. ఫుల్ ఇట్లా హ్యాపీ. ఇట్లా పోతే అందరికి వెళ్ళగానే మాకు ఫుల్ ఇట్లా రాయల్ వెల్కమ్, రండి సార్ అని. మేము ఇంకెవరి కోసమో వెల్కమ్ చెప్తున్నారు అనుకుంటారు. మేము అక్కడికి వెళ్ళి అందరు మా కోసం చెప్తున్నారని. సో వెళ్తే దే గేవ్ అస్ అ హోటల్ అండ్ దెన్ మేము మంచిగా రెడీ అయ్యి వీ వెంట్ టు విజయవాడ. దట్ వాజ్ లైక్ అ ఫస్ట్ లిట్మస్ టెస్ట్. ఈ సినిమా చూస్తారు ఎట్లా రియాక్ట్ అవుతారు. అండ్ దే వర్ లైక్ బ్రీఫ్ అమౌంట్స్ ఆఫ్ లాఫ్స్ హియర్ అండ్ దేర్, బట్ దే వర్ సమ్ హార్డ్ లాఫ్స్, లైక్ ఫుల్ హార్డ్ లాఫ్స్. చూస్తున్నారా. అండ్ ఎవ్రీబడి అక్కడ జర్నలిస్ట్ అందరూ వచ్చి ఒక డైలాగ్ చెప్పన్నారు. డైలాగ్ చెప్పమంటే దే వర్ ఎక్స్పెక్టింగ్ లైక్ తొడగొడితే మా అలాంటి ఇది అట్లా. వీళ్ళు నేను చాలా కొంచెం పక్కకు ఇట్లాంటి నేను డైలాగ్ చెప్తుంటే వాళ్ళందరూ ఓహో ఇట్లా ఒక చాలా ఆక్వర్డ్ లాఫ్ చూస్తుండే మమ్మల్ని. బట్ దట్ వాజ్ నైస్ టు జస్ట్ సీ దట్ పీపుల్ వర్ రియాక్టింగ్ టు అంటే నేను స్క్రీన్ మీదకి వస్తే జనాలు నవ్వుతున్నారా. అండ్ నాకు ఇట్లా మై హెడ్ ఏక్స్ స్టార్టెడ్. So every time I had a show, I had a headache. So the next big test was in Ramanaidu Preview Theatre. Nenu, Tarun Bhaskar, we went into this ETV's interview in Somajiguda. And then ikkada show start aitundi. And then Suresh Babu garu called everybody, including their family, which includes obviously the Victory Venkatesh garu. It's like full, the family all came, and then my parents and all came. Like family show. సో నేను ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నాము అండ్ దెన్ ద షో స్టార్టెడ్ హియర్. మాకు ఇట్లా మాకు భయం వేస్తుంది. అండ్ దెన్ ఇంటర్వ్యూ అయిపోయింది, తొందర రండి అని రంజిత్ కాల్డ్ ఆర్ ఈపీ. దెన్ వీళ్ళందరూ ఫోన్ చేస్తుంటే వస్తున్నాము. సో ఐ థింక్ క్యాన్సర్ హాస్పిటల్ దాటగానే అడివిశేష్ కాల్డ్ తరుణ్ భాస్కర్. లైక్ మేము ఇట్లా ఫోన్ చూసి ఇట్లా డూట్ శేష్ ఈస్ కాలింగ్ మ్యాన్ అంటు. వాట్ హ్యాపెండ్ అంటే లైక్ ద ఫస్ట్ థింగ్ వాజ్ లైక్ వాట్ ద ఫక్ తరుణ్, వాట్ ఇస్ దిస్ ఫిలిం మ్యాన్. ఇట్లా ఏమైందిరా, వాట్ డూడ్, వాట్ అ ఫకింగ్ అమేజింగ్ ఫిలిం యూ మేడ్, కమ్ మీట్ మీ, ఐ వాంట్ గివ్ యూ టైట్ హగ్ అన్నాడు. మేమిద్దరం మొక్కలు చూసుకుని వాట్ హ్యాపెండ్ మాకు కాలు చేతిలో ఆడతలేదు. అండ్ ఇమీడియట్లీ ఒక పాన్ డబ్బా దగ్గర సీడ తెచ్చుకొని సీడ దాక్కుంటా మేము వెంటింటూ రామానాయుడు. The crowd was shaking to laughter. That day I will never forget, Hriday. And ఇప్పుడు కూడా ఆలోచించుకుంటే it feels such a surreal feeling. Is it everybody were enjoying the film so much, they were laughing. దీనికి కూడా నవ్వుతున్నారా అంటే నేను ఐ రిమెంబర్ దట్ వన్ పాయింట్ నేను సెకండ్ హాఫ్లో వచ్చి ఇట్లా అనిష్ వాళ్ళ హోమ్లోకి వెళ్ళి ఇట్లా నేను ఒక బొమ్మ ముట్టుకుని దానికి కూడా నవ్వుతున్నారు. దీనికి ఎవరు నవ్వుతాడో బేసికలీ. సో ఆల్ ఆఫ్ దిస్ వాస్ హ్యాపెనింగ్ అట్ సో ఇంకా అక్కడ స్టార్ట్ అయిన ఫీలింగ్. అండ్ దెన్ రిలీజ్ హ్యాపెండ్. శాంతి థియేటర్ తీసుకుపోయారు మమ్మల్ని. అండ్ శాంతి థియేటర్కి వెళ్తే అక్కడ మేము షో మధ్యలో వెళ్తుంటే ఐ రిమెంబర్ దట్ వన్ ఇట్లా క్రాస్ ఇమేజ్ ఇట్లా వెళ్ళగానే ఇట్లా కరెక్ట్ ఇట్లా గాలి వస్తుంది ఇట్లా, బికాస్ దట్ యు నో దట్ ఏసీ గాలి ఇట్లా రాగానే ఇట్లా జుప్ అని ఇట్లా ఇట్లా ఫుల్ ఇట్లా గాలి కొట్టుకుని ఇట్లా అనగానే పక్క నుంచి ఇట్లా ఇట్లా నవ్వుతున్నారు అందరూ. నాకు ఇట్లా వాట్ హ్యాపెండ్ అందరు ఇట్లా చూస్తున్నాము. సురేష్ సార్ ఆబ్వియస్లీ ఈజ్ ఇన్ దట్ చిల్ మోడ్. నేను ఎన్ని చూసినారా అబ్బాయి ఇట్లా ఈజ్ ఇన్ దట్ మోడ్. నేను తరుణ్ అందరం ఇట్లా ఫుల్ ఇట్లా వైడ్ ఐడ్ చూసుకుంటున్నాం అందరూ. తరుణ్ వాట్ ఇస్ హ్యాపెనింగ్, అరే ఉప్పు చూసినా పీపుల్ ఆర్ లాఫింగ్ ఎట్ దిస్. అండ్ దెన్ నాకు అంత ఇట్లా నమ్మ ఫీలింగ్ ఉంటుంది ఇట్లా. అండ్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. ఐఎమ్ గెటింగ్ లైక్ ఇట్లా హార్ట్ బీట్ రైజ్ అవుతుంది, నాకు హెడేక్ వస్తుంది, నాకు ఏమైతే లేదు. వివర్ 15 people, all the whole crew is grooming around theaters. And the word started to pick up that this film is going mental. My phone crashed.
నాదొక పాత చైనీస్ మొబైల్ ఉంటుండే. ది అమౌంట్ ఆఫ్ కాల్స్ ఐ వాస్ గెటింగ్, ఇట్స్ లైక్ దట్ ఫోన్ గేవ్ అప్ ఆన్ మీ. ఇట్లా కాదని నేను, అండ్ నాకు ఐ యూస్ టు హ్యావ్ 2G రీఛార్జ్ డబ్బులు ఉంటుండే కాదు. అండ్ దెన్ I like how you did this. Scratching coin. సో ఐ కాల్డ్ మై ఫాదర్, ఇగో ఇది కొంచెం 4G రీఛార్జ్కి డబ్బులు ఇవ్వవా అంటే, లైక్ ఎంత కావాలంటే 600 రూపీస్. అప్పుడు 4G రీఛార్జ్ 600 రూపీస్. అలా ఆవిడ ఎన్ని పైసలు ఉంటాయి నీ అమ్మ. సో సమ్వేర్ వి బేసికలీ రీఛార్జ్ చేసుకొని, సో ఏమవుతుందంటే ఆ రీఛార్జ్ చేసుకున్న కాసేపటికి ఫోన్ మొత్తం డెడ్ అయిపోయింది. బికాస్ ఇట్ కుడెంట్ టేక్ ద ఇన్ఫ్లక్స్ ఆఫ్ ద డేటా దట్ ఈస్ కమింగ్ ఇన్. ఫోన్ ఇక బంద్ చేయాల్సి వచ్చింది, ఇక పోయింది ఫోన్ ఆ రోజుకి. అండ్ ఆ రోజు ఇంకోటి ఏమైందంటే ఫోన్ అయిపోయింది సమ్వేర్. నేను ఒక ఊబర్ బుక్ చేసుకోవడానికి ఉన్న తర్వాత ఊబర్ వచ్చింది. అది ఎవడో డ్రంక్ అండ్ డ్రైవ్ వచ్చి నా కారు గుద్దిండు. మళ్ళా సినిమా అంతా పెద్ద హిట్ అయింది. ఆడు కారు వదిలేసి దిగేయమన్నాడు. నేను రోడ్డు మీద ఉన్న, జేబులో పైసలు లేవు, ఫోన్లో ఛార్జ్ లేదు. ఐ థింక్ 70 రూపీస్ ఎంత ఉండే, సమ్ మనీ ఐ హ్యాడ్. సో మాదాపూర్ ఆవాస హోటల్ ముందు ఇట్లా ఏం చేయాలి అర్థం కాక ఒక ఆటో బుక్, అన్న ఇంటికాడ పైసలు ఇస్తాను నన్ను ఎక్కించుకొని తీసుకోని మొత్తానికి ఇంటికి వెళ్ళి పైసలు ఇస్తా. దట్ డే వాజ్ ఏమైంది, లైక్ ఐ కేమ్ బ్యాక్, ఐ సాట్ ఇన్ మై బెడ్రూమ్ అండ్ ఐ వాజ్ లైక్ ఏమైంది, వాట్ హ్యాపెండ్. ఫ్రమ్ దేర్ దట్ ఫిలిం went like mental madness and everybody is like Kaushik, 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 and wherever we were going Kaushik, Kaushik, Kaushik. So నాకు for me to ఏదో జరిగింది, ఏం జరిగిందో నాకు తెలుస్తలేదు. అండ్ ఫర్ మీ టు ద హోల్ థింగ్ నాకు ఒక 10-15 days జస్ట్ ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ మీ టు జస్ట్ టు అండర్స్టాండ్. Correct. ఒక సినిమా నేను చేసిన, ఆ సినిమాలో నేనున్నా, ఆ సినిమా ఇంత పెద్ద వైరల్ వెళ్తుందా. So, and people are suddenly, na posters are they put up in the city. I was like, na photo. And there's this big poster that they put before FNCC. And in it, like, shock. I was like watching. And this is all happening. As we speak, people are tagging me. And డేలో ఒక్కసారి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ నేను వైఫై కనెక్ట్ చేస్తే ఇట్ విల్ ఓన్లీ బజ్ కంటిన్యూస్. ఇట్ విల్ బజ్ లైక్ 5-10 minutes బజ్ అవుతుంది. I just couldn't take, man, the anxiety that started off. So I had to take a couple of more days to, and the biggest question was what next? Yeah, which brings me to my next question, and it is something Haribabu also had an opinion about, which is that actually I think we'll have guest questions. I think Haribabu can ask it much better than I do. Even Shalini wanted to ask so many questions. Correct. And so should we call them on as surprise guest, like to host over here? Cool. With applause or Haribabu, please. Shalini. హాయ్, జస్ట్ హాయ్. జస్ట్ కొంచెం కాంటెక్స్ట్ ఏంటంటే, ఇందాక శాలిని అని అన్నారు కదా, అది నేనే. దర్శి చేసిన వన్ ఆఫ్ ద ఫస్ట్ షార్ట్ ఫిల్మ్స్ లో ఐ హ్యాడ్ ద ప్రివిలేజ్ ఆఫ్ షేరింగ్ Question, Shalini, question. She's plugging her own Privilege anta చూడు. కాంటెక్స్ట్ ఇవ్వాలి కదా, లేకపోతే ర్యాండమ్. Yes, go ahead, yeah. సో యూ గేవ్ మీ ఓన్లీ వన్. No, depending. I'll ask. Yeah. Depending on how interesting they are. Yeah, the first one. So the first question is basically ఒక రోల్కి ఇంకో రోల్కి కొంచెం డిఫరెన్స్ ఒకవేళ లేకపోతే, in case that you feel that how is this role different or how is this role different, because we see that Balagam was great, right? We can see that how wonderful you were, but in case that there is not too much of a difference between one role to the other, what is your approach? How differently will you approach a role which is similar from your previous to this movie? Or అంటే ఒక కాన్షియస్ ప్లాన్ అయితే పెట్టుకోను శాలిని, దట్ ఇప్పుడు ఇది చేసిన కాబట్టి నేను చేయాలనేది పెట్టుకోను. చాలా ఎక్కువ సార్లు ఏమవుతుందంటే, మై బిగ్గెస్ట్ అండ్ ద ఫస్ట్ టిక్ మార్క్ ఏంటంటే స్టోరీ బాగుండాలి ఓవరాల్గా. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే, యూఆర్ ఓన్లీ రిమెంబర్డ్ బై యువర్ క్యారెక్టర్స్ ఓన్లీ ఇఫ్ యువర్ సినిమా ఈజ్ గుడ్ ఆర్ సినిమా ఈజ్ అపీలింగ్ ఆర్ గుడ్ బ్యాడ్ whatever. సినిమా మొత్తం బాగా ఆడితేనే నీ క్యారెక్టర్ గుర్తుంటుంది అని నేను నమ్ముతా. అండ్ అప్పుడే వచ్చి జనాలు చూస్తారు కూడా. దీస్ ఆర్ ద డేస్ వేర్ వెన్ వాట్ దిస్ ఇస్ కాంటెంట్ ఇస్ కింగ్ అంటే ఉట్టి అనలే వాళ్ళు. బేసిక్లీ ఏంటంటే సినిమా బాగున్నప్పుడే జనాలు చూడడానికి ఇష్టపడతారు, చూడాలని డబ్బులు పెట్టి రావాలని అనుకుంటారు.
సో నాకేందంటే యాజ్ అన్ ఆడియన్స్గా నేను నచ్చిందా నాకు ఈ కథ. సో అందులో నేనేం చేస్తున్నా, నేను ఐఎమ్ డూయింగ్ అ స్మాలర్ టైం ఉన్న క్యారెక్టరా లేకపోతే లార్జర్ టైం ఉన్న క్యారెక్టర్ కంటే కూడా స్టోరీ ఎట్లుంది, హౌ మచ్ ఐఎమ్ యాడింగ్ టు దట్ స్టోరీ ఇన్ ది ఓవరాల్. సో దాంట్లో వచ్చేదే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఏం చేస్తా అంటే, ఇప్పుడు ఆ కథలో ఎట్లుంది కదా, సో నేను నా లాస్ట్ సినిమా ఇట్లాంటి క్యారెక్టర్ చేసి ఉంటే దాంట్లో నుంచి డిఫరెంట్గా ఎట్లా చేయాలి, లేదా ఒక కొత్త డైలెక్ట్ ఏమైనా పట్టుకోవాలా, ఒక కొత్త మేనరిజం పట్టుకోవాలా, లేకపోతే కొత్త పర్స్పెక్టివ్ ఎతకాలా ఈ క్యారెక్టర్కి. సో ఐ డూ దాని గురించి ఒక బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ లాగా ఏమన్నా చేయాలని ప్రయత్నిస్తా. దీస్ ఆర్ లైక్ లిటిల్ థింగ్స్ దట్ ఐ వాంటెడ్ టు డూ, సో దట్ అట్లీస్ట్ నేను కాన్షియస్గా ఫీల్ అవుతా, అరే ఇది అప్పుడు అట్లా చేసినా ఇప్పుడు ఇట్లా చేయాలి అని ఒక చిన్న ట్రై చేస్తా. అంటే ఏదో పెద్ద పీకి పొడి చేసే అంత ఒక్కోసారి రాకపోవచ్చు, చాలా క్యాజువల్ కూడా ఉండొచ్చు, కానీ కాన్షియస్లీ ఐ ఫీల్ దట్ దిస్ క్యారెక్టర్ ఈజ్ లైక్ దట్. అంటే ఐ వుడ్ హ్యావ్ ప్లేడ్ మెనీ డిఫరెంట్ ఫ్రెండ్స్, అండ్ ఇన్ని ఫ్రెండ్స్లో 10 ఒకసారి సేమే ఉండొచ్చు, బట్ ఏదన్నా ఒక్క డైలాగ్ ఎక్కడన్నా కొత్తగా వెతకాలన్నా, లేకపోతే ఏదైనా పాపులర్ ఐడియాతో ఏమైనా తీసుకురావాలన్నా, సో వాడికి ఒక క్యారెక్టర్ చాలా ఎక్కువసార్లు ఏముంటుందంటే ఫ్రెండ్ అని రాస్తారు, ఫ్రెండ్ 1 డైలాగ్. సో నేనే ఫ్రెండ్ 1 డైలాగ్ అంటే నేను పోయి వాడి పేరు రాసుకుంటా ఫస్ట్. సో నేను డైరెక్టర్ అడుగుతా, వీడు ఎక్కడి నుంచి వచ్చిందంటే, వీడు హైదరాబాద్ వాడు, అంటే హైదరాబాద్లో ఏ ప్లేస్, సో ఓల్డ్ సిటీ, సరే నీకు హిందూవా ముస్లిమా క్రిస్టియనా, సో హిందూ అయితే ఒక పేరు, కెన్ యూ ప్లే క్రిస్టియన్ క్యారెక్టర్, లైక్ హాయ్ నాన్న చేసిన నేను. అండ్ ఐ థాట్ లైక్ హాయ్ నాన్నలో లైక్, సో వీడు ఒక కూనూరులో ఎట్లాంటి, సో జస్టిన్ అని రాసుకోవచ్చా, లేకంటే ఐ ఆస్క్డ్ రంజని, నా క్లాస్మేట్ రంజని, షీ వర్క్స్ విత్ అన్ ఎన్జిఓ ఇన్ కోటగిరి. సో ఐ ఆస్క్డ్ హర్ లైక్ అక్కడ ఎట్లాంటి పేర్లు ఉంటాయి. సో అండ్ ఆల్సో వీ డోంట్ రిప్రజెంట్ క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ ఇన్ అఫ్ఘనిమా మచ్, సో ఒకటి ఇట్లా ఊరికే అట్లా జస్టిన్ అని పెట్టుకుందామా, సో వాట్ డూ ఈచ్ అదర్ కాల్, లైక్ మచ్చానా, లేకపోతే చెప్పురా, లేకపోతే, సో ఐ అండర్స్టూడ్ దే కాల్ తమ్మ ఇస్ ద న్యూ థింగ్. సో తమ్మ, సో ఐ కాల్ నాని తమ్మ, అరే తమ్మ చెప్పురా. సో ఇట్స్ లైక్, సో దీన్ని హౌ కెన్ యూ సీ, రెగ్యులర్గా ఉండొచ్చు ఒకసారి డైలాగ్స్ కూడా, బట్ సో ఇట్లాంటి చిన్నవి ఐ ట్రై టు డూ దోస్ డీటెయిల్స్ బెటర్, మేక్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫర్ యూ. ఫర్ నాకు అట్లీస్ట్, అది చూసేవాడికి ఎట్లుంటుందో నాకు తెలియదు, కానీ అట్లీస్ట్ నాకు నేను సరేనా తీసుకున్న డబ్బులకి ఈ మాత్రం పని చేసినాం కదా అని ఒక పెద్ద ఏదో ఫీల్ అయ్యి ఏదో పెద్ద నేను ఏదో చేసేస్తున్నా అని. సో అట్లా, సో వీళ్ళు ఎట్లాంటి పాటలు పాడతారు అక్కడ ఆ ఏరియాలో, సో ఇట్లాంటి ఐ యూస్ టు స్టార్ట్ డూయింగ్ లిటిల్ థింగ్స్ సో దట్ ఐ వాంటెడ్ టు బిలాంగ్ ఇన్ టు దట్ హోల్ కేటగిరీ. అండ్ మన దగ్గర ఏంటంటే స్టీరియోటిపికలీ ఫ్రెండ్స్ అంటే దట్ లిటరల్ సైడ్ కిక్ టైప్స్ ఉంటారు అనమాట, దాన్ని కొంచెం బ్యాలెన్స్ యాక్ట్ చేయడానికి సిట్ విత్ డైరెక్టర్స్ ఇట్లా చేయొచ్చా అని వాళ్ళు కూడా ఫ్రీడమ్ ఇచ్చారు నాకు చాలాసార్లు. సో ఇది ప్రయత్నం అంతే, కొన్నిసార్లు సక్సీడ్ అవుతాం, కొన్నిసార్లు సక్సీడ్ కాము, బట్ ఐఎమ్ డెఫినెట్లీ ఐ ఫీల్ వెరీ లక్కీ ఇన్ టర్మ్స్ వెదర్ ఇట్ ఈస్ మల్లేశం, బలగం, లేకపోతే మంగళవారం, ఇవన్నీ ఏంటంటే దీస్ పీపుల్ సా సంథింగ్ ఎల్స్ అండ్ దే ఫెల్ట్ దేర్ ఇస్ అ బిలీఫ్ దట్ దిస్ మ్యాన్ కెన్ పుల్ ఆఫ్ దిస్ ఆల్సో అనే ఒక ఐడియా నుంచి వాళ్ళు నన్ను నమ్మడం, అంటే నా గురించి నాకంటే వాళ్ళు నన్ను ఎక్కువ నమ్ముతారు చూడు, దట్ ఈస్ వెన్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే దెన్ ఐ షుడ్ డెలివర్. సో బట్ దట్ లిటిల్ ఇచ్ ఇస్ దేర్ దట్ ఏదైనా ట్రై చేయొచ్చు, చేయాలని ఉంటుంది. సో దట్ వే దట్ ఆల్సో ఈస్ ఛాలెంజింగ్. అండ్ వెన్ the directors are mostly okay with it, I'm assuming చాలా ఎక్కువ more than happy. No, all due credit also goes to those writers and No, Haribabu has a question which I think was a very good question. So I think Yeah, the seat is for రా 300 ఓట్లు గెలిచిన మా సార్. సో అంటే నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ కాంటెక్స్ట్, బై ద వే ఇస్ మై సీనియర్ ఇన్ కాలేజ్. ఇప్పుడు మారలే అసలు అప్పటికి ఇప్పుడు. సో ఏం లేదంటే మేము ప్రతి వీక్ సినిమాకి వెళ్తాం మేము రివ్యూ హృదయ్ కోసము. అంటే ఎవ్రీ గుడ్ మూవీలో మీరు ఉంటారు. అసలు ఇది ఎలా క్రాక్ చేశారు అంటే, మంచి స్క్రిప్ట్ ఉందా, ఒక దర్శనం, ఒక జాతిరత్నాలు, ఒక బలగం, ఒకే జీవితం, ఒక ఆ మూవీ కానీ, అంటే ఎట్లా అంటే మంచి స్క్రిప్ట్స్ కోసం మీరు పోతారా లేకపోతే స్క్రిప్ట్ మీ దగ్గరికి వస్తే వెయిట్ చేస్తా చాలా. నేను
వింటా అట్లనే నేను విన్న వాటిలలో నాకు నేను ఫిల్టర్ చేసుకొని క్లిక్ హరిబాబు ఏం లేదు. ఇప్పుడు ఒక కథ చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు చిన్నప్పుడు అమ్మమ్మలు నాయనమ్మల దగ్గర నుంచి మన ఇంట్లో చెప్పిన కథల దగ్గర నుంచి ఇప్పుడు కూడా ఎవరైనా కథ చెప్తున్నప్పుడు దట్ వన్ క్లిక్ ఇన్ యువర్ హార్ట్, ఓ యా దిస్ హ్యాస్ దిస్ ఎలిమెంట్, ఐ వాంటెడ్ టు బీ దేర్. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు అంటే కొన్నిసార్లు చాలా సింపుల్ ఐడియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో దిస్ ఫిలిం కాల్డ్ నాంది. ఓకే, నాంది సినిమా నాకు విజయ్ కనక మెడల్ డైరెక్టర్ బేసికలీ అయినా చెప్పిండు నాకు ఇది ఒక చిన్న క్యారెక్టర్ లైక్ మీరు చేస్తారా అంటే నేను అల్లరి నరేష్ హీరో అంటే నేను ఏమనుకుంటా, అల్లరి నరేష్ ఒక మంచి కామెడీ ఫిల్మ్లో మనం ఏమైనా చేయొచ్చాను. నేను నాంది సినిమాకి నేను పోయాను. అక్కడికి వెళ్ళగానే రూమ్ అంతా కొంచెం ఇట్లా ఫస్ట్ కోల్డ్ ఉండే అనమాట. కోల్డ్ అంటే దట్ ఈస్ మై పర్సెప్షన్, బట్ దే వర్ ఆల్ నైస్ పీపుల్ అని వాళ్ళు మనం మాట్లాడుతాం. సో బేసికలీ ఏంటంటే నాంది సినిమాలో నువ్వు ఒక యూట్యూబ్ రిపోర్టర్ అండ్ నువ్వు ఇట్లా ఫాల్తూ తమ్నైల్స్ పెడితే నేను అరెస్ట్ చేస్తారు బేసికలీ. అండ్ బేసిక్గా సో ఇట్లాంటి క్యారెక్టర్ చెప్తుంటే నాకు ఇదే నేను ఫ్రెండ్ క్యారెక్టరే బేసికలీ దాంట్లో. సో నాకు ఏంటంటే ది సడన్ క్రిటిక్ ఆర్ సర్కాస్టిక్ టేక్ ఆన్ యూట్యూబ్ యాంకర్స్, యూట్యూబ్ తమ్నైల్స్. సో దట్ ఈస్ మై టేక్ అవే. ఏంది ఇప్పుడు ప్రతి ఇంటర్వ్యూకి ఒక తమ్నైల్ ఏదో ఫాల్తూ తమ్నైల్ ఒకటి పెడతారు, జస్ట్ క్లిక్ బేట్ అది. సో నాకు ఇట్లాంటి ఆ క్యారెక్టర్ చెప్పగానే ఇదేదో కొత్తగా చేయొచ్చు మనం దీంట్లో, ఏదన్నా కొత్తగా అంటే ఏం లేదు, నేను ఎప్పుడు వినలేదు, ఎవరు చేయలేదు దాన్ని, సో నేను చేస్తా. సో అట్లా నాకు అది చేయడం, అది చెప్పడము. సో ఇట్లా ఏంటంటే దాంట్లో మళ్ళీ నేను వెళ్ళిపోయి హౌ డు ఇంటర్వ్యూస్ యాక్చువల్లీ ఎప్పుడు దాకా మామూలు మాట్లాడతారు, సడన్గా కెమెరా పెట్టి హాయ్ ఫ్రెండ్స్, సో ఇవాళ మన దగ్గర ఉన్నారు మన గెస్ట్. సో నాకు ఈ డైనమిక్స్ మస్తు నచ్చినాయి అనమాట. సో ఇట్లా చేద్దాం మనము. సో అట్లా సో ద డైరెక్టర్ హ్యాడ్ సమ్ ఐడియా, విజన్, దాన్ని నేను ఎట్లా చేయొచ్చు. సో ఇవి నాకు ఇట్లాంటివి చేద్దాం అంటే బెస్ట్ అంటే మంచి సినిమాల్లో ఉండడం అనుకంటే అదేంటంటే ఒకటి ఐఎమ్ గ్లాడ్ దట్ అట్లాంటి కథలు నా దగ్గరకు వచ్చి నువ్వు చేయగలవని అనడం. అండ్ దానివల్ల ఏమైందంటే వన్ లెడ్ టు అనదర్ గుడ్ థింగ్, లైక్ మల్లేశం లెడ్ మీ టు బలగం. సో నా బలగం ఈజ్ లీడింగ్ మీ టు సంథింగ్ ఎల్స్, ఐ డోంట్ నో. వస్తున్నాయి నాకు కథలు అట్లాంటివి వస్తున్నాయి. దట్ అండ్ ఆల్సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ రైటర్స్ మన దగ్గర నుంచి, ద హార్ట్లాండ్ రైట్ మన తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి, దెర్ ఆర్ లాట్ ఆఫ్ దీస్ రైటర్స్ వర్ కమింగ్ అప్. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ కథలు చెప్తుంటే వెతికి వాళ్ళని పట్టుకొని, లైక్ మేల్ ఫర్ ఎగ్జాంపుల్ ఉదయ్ కేమ్ అండ్ నా దగ్గర ఇంత బడ్జెట్ లేదు బట్ హీ వాజ్ ఒరిజినల్. హీ వాజ్ ఒరిజినల్ వెన్ ఈజ్ సెడ్ నేను ఇట్లా. అండ్ ఒక మంచి డెమో ఫిల్మ్ చూపెట్టిండు, నువ్వు ఇట్లనే చేస్తావు అంటే ఇట్లనే చేస్తా, సో లెట్స్ డూ ఇట్. సో ఇవన్నీ ఏంటంటే సమ్ కాంప్రమైజెస్, లిటిల్ సాక్రిఫైస్, బొంగేం కాదు కానీ, బట్ ఓకే వేర్ ఎవర్ ఐ ఫెల్ట్ లైక్ ఐ బిలాంగ్ టు దోస్ స్టోరీస్, దోస్ బిలాంగ్ టు ఇవన్నీ ఏంటంటే మనం కూడా కాలేజ్లో రిమెంబర్ దట్ టైం ఏం తీస్తుర్రా మీ సినిమాలనే ఈ ఇందులో నుంచి వచ్చిన మేము ప్రతి వీక్ ఇప్పుడు కూడా అనుకుంటాం అంటే మళ్ళీ ఇక్కడ హరిబాబు నన్ను తిడతాడు భయంతో, హృదయ మళ్ళీ ఇట్లా చీప్ స్క్రిప్ట్స్ ఎందుకు వేస్తారు, మళ్ళీ మీరు రేటింగ్ అయిపోయినా బూతు తిడతారేమో అని భయంతో నేను ఇట్లా మంచి ఏమైనా చూస్ చేసుకున్నాను. అంటే బలగం గురించి అన్న ఒక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా. సో మా అన్న చెప్పేవాడు అప్పుడు, అరే మా అన్న కొంచెం నాకంటే పెద్దోడు, మేము ఒసే రామలమ్మ సినిమాకు ఇట్లా బండ్లు కట్టుకొని ఇట్లా వెళ్ళి సినిమా చూసి వచ్చినాం రా అని చెప్పి, ఆ రోజు నేను వీడియో కాల్ చేశాను కదా, మేమందరం కళ్ళు తాగుతున్నాము ఆ చెట్లల్లో, తాటి చెట్లల్లో, ఆ రోజు వీడియో కాల్ చేశాక మేము. సో ఇక అరే దర్శినికి ప్రియదర్శి యాక్టర్ ఫ్రెండ్ అన్న వేరే లెవెల్ వెళ్ళిపోయింది మా ఊళ్ళే. సో ఆ రోజు అందరికి చూపెట్టి ఒక బర్త్డే ఉండే కాదండి. సో విష్ చేసిన తర్వాత మనం బలగం సినిమాకి తీసుకున్నాం, నేనే తీసుకుపోయాను అందరినీ. 7 మంది వాళ్ళు లేడు అందులో. అంటే బయటకు వచ్చిన తర్వాత అరే మంచి సినిమా చూపెట్టావురా, మన ఊళ్ళో వేద్దామని చెప్పి తర్వాత మా ఊళ్ళో సినిమా వేశారు. సో అందరు వచ్చి అంటే చాలా సంవత్సరాల తర్వాత ఒక్కసారి మా ఊళ్ళో సినిమా వేయడం అంటే అది అసలు ఆ కల్చరే పోయింది. సో గ్రేట్ ఎక్స్పీరియన్స్ అది. కానీ అలాంటి సినిమాలో చూడండి హృదయ్, జస్ట్ వన్ క్వశ్చన్ అంటే ఐ నో అబౌట్ యూ. సో ఇంకోటి పేట్రియార్కల్ వరల్డ్ సారీ. సో ఇంకోటి అన్న, ఇప్పుడు మీరు 30 below 30 ఉన్నప్పుడే మీరు అందరు సక్సెస్ కొట్టారు, మీరు కానీ విజయ్ కానీ వీళ్ళందరూ. ఒకటి ఏదో విజయ్ది ఒక వీడియో చూసిన, ఇంకా లేబర్ పని చేస్తామేమో మనకు అదృష్టం లేమేమో ఇదేదని 30 ఉన్నప్పుడే అలా మాట్లాడరు అలా మీరు. అంటే ఇప్పుడు 200 ఆడిషన్ ఇచ్చారు మీరు, ఇప్పుడు 35, 36, 38, 40 లోపు కూడా ఉంటారు, కానీ వాళ్ళకి ఇంకా సక్సెస్ దొరకలేదు.
అంటే వాళ్ళు ఏంది అన్‌ఫిట్టా ఇండస్ట్రీకి? అసలు ఉండొచ్చా? చెయ్యొచ్చా? ఎళ్ళిపోవాలనా? అసలు ఎప్పటి వరకు వెయిట్ జేయాలి ఒక బ్రేక్ కోసము? అంటే నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ గూడా. అంటే బ్రేక్ దొరకదు గదా! కొన్ని సంవత్సరాల తర్వాత. సో ఏంటి? ఎలా బ్రేక్ జేయాలి ఇండస్ట్రీని? ఎన్ని సంవత్సరాలు వెయిట్ జేయాలి అసలు? మోర్ దెన్ ఐ థింక్ ఇప్పుడు నీకు ఇవాళ బ్రేక్ వస్తదా, ఎల్లుండి బ్రేక్ వస్తదా కంటే గూడా హౌ గుడ్ ఎట్ యువర్ జాబ్ యు ఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను లైక్ ఉన్నది చెప్తున్నట్టు ఐ వాస్ వెరీ డిజెక్టెడ్ వెన్ పెళ్లి చూపులో వాజ్ ఆల్సో హ్యాపెనింగ్. డిజెక్టెడ్ అంటే యాక్టర్‌గా నేను ఒక కాంప్లసెన్సీలోకి వచ్చిన. ఇంతేలే మన బతుకు. ఇట్లా ఎప్పుడైనా ఒక షూటింగ్ వస్తది. రోజుకి ₹1000 ఇస్తారు. దానిపైన 500 నా బిగ్గెస్ట్ టేక్ ఏందంటే వాడు కన్వెన్స్‌కి ₹500 ఇస్తాడా లేదా? ఎందుకు? నాకెందుకు అంటే నా బండికిచ్చే మైలేజ్‌కి, నా రోజు ఖర్చులకి అవన్నిటి కన్వెన్స్‌లో ఎళ్ళిపోతే నాకు మిగులుతాయి పైకి. అది ఆ టైంకి నాకదే నాకు తెలుసు నేను ఎప్పుడో ఒక రోజు క్రాక్ చేస్తా గట్టిగా అని. బట్ నీకా బ్రేక్ రానప్పుడు టైంలో నువ్వు ఖాళీ కూర్చున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నోబడీ విల్ అండర్‌స్టాండ్ దట్ మేము చాలా స్ట్రగుల్ అవుతున్నాం అంటే ఎట్లా స్ట్రగుల్ అయినావు అది నాకు చెప్పు. ఎందుకు అంటే దేర్ విల్ బీ ప్రాబ్లమ్స్ హరిబాబు. దేర్ విల్ బీ మెనీ ఇష్యూస్ దట్ అమ్మాయిలకు ఒకలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అబ్బాయిలకు ఒకలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ నేనేమంటున్నా అంటే హౌ గుడ్ ఎట్ ద జాబ్ యు ఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి చాలా యాక్టర్స్ ఉంటారు. కొంతమంది జూనియర్ యాక్టర్స్ ఉంటారు. లేకపోతే సీనియర్ యాక్టర్స్ ఉంటారు. నేను అనుకుంటేది ఏందంటే నాకు ఇది కూడా నేను ఒక తనికెళ్ళ భరణి గారు ఒక ఇంటర్వ్యూలో అన్నారనమాట. ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వరు అంటే టాలెంట్ ఉన్నోడికి నాకు తెలిసి ఇండస్ట్రీలో ఎప్పుడు ప్లేస్ ఉంటదని నేను అనుకుంటున్నా. అండ్ ఐ యామ్ ద ప్రూఫ్. నాకంటే పెద్ద ప్రూఫ్ ఎవరు లేరని నేను అనుకుంటా. ఇప్పుడు నేను మాట్లాడే అట్‌లీస్ట్ 9 ఔట్ ఆఫ్ 10 నేమ్స్ హావ్ ఆల్ కమ్ అప్ ఫ్రమ్ షార్ట్ ఫిల్మ్స్ ఓన్లీ. అండ్ నౌ దేర్ ఇస్ అ హ్యూజ్ లాట్ ఆఫ్ టాలెంట్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ రీల్స్. సో నేనేందంటూ టైం మారే కొద్దీ బట్ ఆర్ యూ గుడ్ ఎట్ వాట్ యు ఆర్ డూయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మేజర్‌గా పెట్టుకోవాలి. ఇప్పుడు అది నీకు 42లో బ్రేక్ వస్తదా? 52లో బ్రేక్ వస్తదా? లేదా 21లో బ్రేక్ వస్తదా? అది వేరే విషయం. బట్ నీకొచ్చిన ప్రతి క్యారెక్టర్‌కి నువ్వు దాన్ని చూసి నేను చేయగలనని నువ్వు ఎంత హానెస్ట్‌గా నువ్వు దానికి పని చేస్తున్నావు. నాకు తెలుసు నేను పెళ్లి చూపుల తర్వాత నాకు అంత క్యారోన్ ఇస్తారు అది ఇది అనుకున్నా కానీ ఇయ్యలేదు నాకు. నేను ఇంకా చాలా మీరు ఇంకా బస్సు ఎక్కువండి, మీరు క్యాబ్ రండి, మేము పైసలు ఇస్తాము, ఇవే జరిగినాయి నాకు కూడా. నేను ఏదో లైఫ్ మారుతాను నేను ఆల్టర్ అనుకోలేదు. నేను అప్పుడు కింద చెట్టు వెనకాల పోయి బట్టలు మార్చుకొని నేను అవి కూడా చేసిన నేను. అండ్ అది పెద్ద విషయం కాదు, చేయాల్సి వస్తే. బట్ నువ్వేందంటే నువ్వు ఆ చేసిన కాసేపు అయినా డిడ్ యూ గివ్ యువర్ ఆనెస్ట్ అటెంప్ట్, అది మ్యాటర్ అవుతుంది. అండ్ దట్ వర్డ్ విల్ సర్క్యులేట్ స్లోలీ బట్ ఇట్ విల్ సర్క్యులేట్ ఫర్ గుడ్. అరే ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, వాడైతే మనం చేయగలము వాడితోటి అనేది. గుడ్ వర్డ్ స్ప్రెడ్ స్లోలీ బట్ ఇట్ విల్ స్ప్రెడ్ డెఫినెట్లీ. ఇప్పుడు అది నాకు చాలా లేట్గా అర్థమైంది దట్ యూ విల్ గెట్ గ్రాటిఫికేషన్ బట్ దట్ ఈస్ నాట్ ఇన్స్టెంట్ బ్రో. దట్ ఈస్ స్లోలీ బట్ దట్ ఈస్ కాంక్రీట్. సో నాకు ఏంటంటే ద బిగ్గెస్ట్ ఐడియా ఈజ్ how to develop trust between you and your audience. When you know that, ఎందుకంటే మనది విజిబుల్ ఇండస్ట్రీ హరిబాబు. యాక్టర్ పోయి చేస్తున్నాడంటే వాడు బాగా చేస్తుండా, నాకు కనెక్ట్ అవుతుండని చాలా ఈజీగా చెప్తాడు. హౌ విల్ యూ టెల్ అ డిఫరెన్స్ బిట్వీన్ లైక్ ఈ దోశ బాగుందని తిన్న తర్వాత నీకు చెప్తావు బొంగలా ఉందిరా, చట్నీ బాగాలేదు, ఇది బాగాలేదు. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ బికాస్ ఇట్ ఈస్ ఫెల్ట్. టేస్ట్ ఈస్ ఫెల్ట్, ఫీలింగ్స్ ఆర్ ఫెల్ట్, ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఫెల్ట్, ఆనెస్టీ ఈస్ ఫెల్ట్. So for me, the important thing is that if I am able to build that honesty with you or not. నేను బయట ఏదైనా ఉండొచ్చు, నేను ఎట్లయినా ఉండొచ్చు, బట్ వెన్ యు ఆర్ కమ్యూనికేటింగ్ దట్ ఐడియా లైక్ దట్ వీర్దాస్ టెల్స్ దట్ నా చేతిలో మైక్ ఇచ్చినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ పవర్ఫుల్ దట్ ఐ కెన్ కమ్యూనికేట్ విత్ యూ అండ్ ఐ విల్ బీ స్టిల్ లైక్ ఆనెస్ట్లీ. అండ్ దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు డూ విత్ మై క్రాఫ్ట్. నా దగ్గర పెద్ద ఏం లేదు, నేను అదే అంటాను. నా స్కిల్ ఏంది, లైక్ ఒక స్క్రిప్ట్ చదివి దాన్ని నేను నా పర్స్పెక్టివ్ చెప్పడం, నా భాషలో నేను చెప్పగలడం, నా హావభావాలతో నేను చెప్పగలడం, ఇది నా స్కిల్. నా దగ్గర ఆనెస్టీ, ఇంటిగ్రిటీ ఇవే ఉన్నాయి నా దగ్గర. ఆ క్యారెక్టర్కి ఏం కావాలో నేను ఇస్తా అంతే. సో ఇది నువ్వు ఆర్ యూ గుడ్ ఎట్ దాట్? సో అది అంతేగాని అది డెవలప్ చేసుకోవాలి అని అనుకుంటా. దాని మధ్యలో ఏమేమి ఉంటాయి అనేది అది వేరే విషయం. బట్ వెన్ యూఆర్ గివెన్, నాకు అదే అనిపిస్తుంది, ఒక మంచి సీన్ ఇచ్చి నువ్వు క్రాక్ చేయమని నాకు అది ఛాలెంజింగ్ ఉంటుంది, కూర్చొని చేద్దాం దాని అనిపిస్తుంది. సో అది ఇప్పుడు అది ఏ బ్రేక్ వస్తే దానికి వదిలేసి నువ్వు ఇచ్చిన జాబ్ని నేను అట్లనే స్కేల్ అయినా. ఐ స్కేల్డ్ ఎక్స్పోనెన్షియలీ బికాజ్ ఇఫ్ ఐఎమ్ లుక్డ్ ఎట్ స్కేలింగ్ ఎక్స్పోనెన్షియల్లీ దాంట్లో చూసినట్టయితే, బికాజ్ ఎవ్రీ టైమ్ ఐ ఫెల్ట్ ఐ హ్యాడ్ టు డెలివర్. అండ్ కామెడీలో ఏంటంటే యూఆర్ ఆల్వేస్ సరే ఏదైనా కామెడీగా చెప్పండి అంటారు.
ఏం చెప్పాలి ఇప్పుడు? మీరు రాసిర్రు అంటే రాసింది చెప్పాలి. ఇప్పుడు ఇఫ్ మై కామెడీ హాస్ వర్క్డ్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఓన్లీ పెళ్లి చూపులు. ఐ హాడ్ టు మేక్ ఇట్ వర్క్ ఫర్ అదర్ ఫిల్మ్స్ ఆల్సో. సో అట్లా దాని గురించి వర్క్ చేయడము. అండ్ ఇదంతా నేను కొంచెం వెన్నెల కిషోర్ అన్న దగ్గర, కొంచెం ఆయన దగ్గర ఆయన వర్క్ చేస్తాడు బాగా, రాసుకొని చెప్పుకొని ఆయన మజాగా ఫీల్ అవుతాడు దాన్ని. సో ఇవన్నీ ఏంటంటే యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ డెలివర్ అనే దాంట్లో ఉండి నుంచి వచ్చిన కొన్ని ఇదనమాట. అండ్ ఐఎమ్ లక్కీ మ్యాన్. ఒక విషయంగా లక్కీ ఏంటంటే దట్ ఆల్ దీస్ రైటర్స్ వేర్ దేర్ వెర్ ఐ వాస్ గోయింగ్ అండ్ వర్కింగ్ అవుట్ దిస్ ఫిలిమ్స్. లైక్ శ్రీ కార్తిక్ వాస్ డూయింగ్ అ ఫిల్మ్, ఒకే ఒక్క జీవితం. లక్కీలీ ఇట్ స్టక్ విత్ మీ. అండ్ ఇప్పుడు జాతిరత్నాలు. Yeah, basically every good movie, like Haribabu was saying, every good movie you are there, man. అంటే అది Hard work and black magic. హార్డ్ వర్క్ అండ్ బ్లాక్ మ్యాజిక్. సో అదే అంటున్నా. నేను ఏమంటున్నా అంటే ఐమ్ గ్లాడ్ ఐ కుడ్. ఇప్పుడు అనుదీప్స్ ఒక జర్నీది, ఆ జర్నీలో నేను పార్ట్ అయినా. అనుదీప్ గురించి సినిమా రిలీజ్ కాకముందు నుంచి అన్న ఒక విషయం చెప్పింది. మేము అవతార్కి వెళ్ళాము. ఏం సినిమా చేస్తున్నావు అని అన్నాడు. ఒకటి జాతరత్నాలు చేస్తున్నారా? ఆ డైరెక్టరు మీకు అర్థం కాదురా వానికి, మీకు అతని గురించి చెప్తే మీకు అర్థం కాదు అసలు. అది వేరే లెవెల్ ఆ కామెడీ. ఆ సినిమా అప్పుడే చెప్పాడు, ఒక ఆడితే ఇప్పుడు ఆడుతుంది, ఒకవేళ ఆడకుంటే అది నెక్స్ట్ కల్ట్ క్లాసిక్ అవుతుంది. కొన్ని సినిమాలు ఇక్కడ ఆడవు కానీ ఫ్యూచర్లో అయితే చూడని. ఎగ్జాక్ట్ నేను అబ్బా ఇంత చెప్తుండలే, మాకంటే కామెడీ చేస్తాడు ఎవరా డైరెక్టర్ నేను అనుకున్నా. సినిమా రిలీజ్ అయినాక పిచ్చి లేచిపోయింది. కానీ అన్న వన్ థింగ్, వెన్ ఐ వాజ్ డూయింగ్ పిహెచ్డి యూనివర్సిటీలో, అంటే అన్న హైలీ ఎడ్యుకేటెడ్ ఇంటర్వ్యూవర్. సో నాకు స్ట్రగుల్ అయిన కొన్ని సంవత్సరాలు, అంటే 3-4 years తర్వాత నా మైండ్గా కీడా ఉంటుంది కదా సినిమాలలో అని. కానీ అంటే ఇప్పుడు మనకు అప్పుడప్పుడు ల్యాక్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఉంటుంది చూడు, ధైర్యం ఉంటుంది చూడు, ఏముండదు. నా దగ్గర ఏమీ లేదు అప్పుడు, హాస్టల్ కూడా ఉండదు నేను వెళ్ళిపోతే. కానీ ఓన్లీ ధైర్యం నిజం, యు ఆర్ ది మోస్ట్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే అరే మన పక్కనున్న వాళ్ళు ఎదిగితే అప్పుడప్పుడు మంచి లైట్ హార్టెడ్ అంటే నో లైట్ హార్టెడ్ కాదు ఫర్ దిస్ లైక్, అంటే నా ఇమీడియట్ ఇన్స్పిరేషన్ అంటే అరే అన్న పోయిండు చేసిండు, మనం కూడా ఏదన్నా ఒకటి చేద్దాము అని పోయినా ఈరోజు ఎంతో అంతా నాకు హ్యాపీగా ఉంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ అన్న. థ్యాంక్ యూ. మీట్ హరిబాబు, కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఫ్రమ్ గజ్వేల్. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. Yeah, back to our boys. Yeah, so thank you so much for the questions. All the people who suggested their questions. This was more or less the crux of the questions, well asked. So now we can come back to the fun part. That was, I think, very heavy. Too much. All their mass comm knowledge they squeezed off in there. No, we also have an agenda for permit room, apart from the technical side and all. అది నేను ఎక్కువ వర్డ్లో పెట్టలేను. అది హృదయ్ మంచిగా చెప్తాడు, చాలా మంచిగా చెప్తాడు. Which one? The four aspects. The four aspects, correct. So we believe that everybody who is successful has nailed 4 aspects of life, which is physical health, mental health. Don't get too disturbed by the word mental health. Physical health, mental health, money management. time management and money management. Okay. So I'll ask you specific questions for that. Yeah. Feel if the question is boring, just say I don't want to answer. That's okay. You can take it. తప్పకుండా. So like you keep yourself fit. Yes. Right? Yes. How is that? Like you go to the gym, you at least 3 to 4 days of వెయిట్స్, అంటే హెవీ లిఫ్టింగ్ ఏం కాదు, బేసిక్ వెయిట్స్ అనేది. తర్వాత ఐ రీసెంట్లీ స్టార్టెడ్ యానిమల్ ఫ్లో, కలరీ బేస్డ్ యానిమల్ ఫ్లో. అంటే కొంచెం డిఫరెంట్ ఫిజికల్ సైన్సెస్ నుంచి వచ్చే కొంచెం ఆర్ట్ వేరే అట్లాంటివి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇట్ ఈస్ ప్రైమరీ, వెరీ వెరీ ప్రైమరీ దట్ ఐ హ్యావ్ టు బీ ఇన్ అ ఫిజికలీ బెటర్ హెల్త్లో ఉండాలనేది నాకు. అది ఇట్స్ లైక్ ఇట్స్ ప్రేరిక్విజిట్ అంతే కదా. దాంట్లో మళ్ళీ దేర్ ఇస్ నో దాంట్లో. సో అందుకని ఐ వాచ్ వాట్ ఐ ఈట్. ఐ అవాయిడ్ షుగర్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్, థ్యాంక్స్ టు ద మోడర్న్ డే సైన్సెస్ దట్ ఆర్ ఎడ్యుకేటింగ్ అవర్ అవేర్నెస్. అంటే అన్ని ఇన్ఫ్లుయెన్సర్ వీడియోలు చూడను నేను. ఐ సబ్స్క్రైబ్ టు కపుల్ ఆఫ్ సైన్స్ స్పీకింగ్ పీపుల్ హు ఆర్ డాక్టర్స్, like who? Like Andrew Huberman? Not much of Andrew Huberman, but I think I like this guy called Abby Phillips. His liver doc ani oka Twitter lo untadu. And also so every knowledge I get, I basically cross verify with multiple sources. Correct. Like there is a lot of the last 10 years, a lot of information on Ayurveda is there.
బట్ హౌ మచ్ ఆఫ్ ఆయుర్వేద ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనేది కూడా నేను చూసుకుంటా. అట్లనే ఏది పడితే అది కన్జ్యూమ్ చేయను నేను. ఐ వెరిఫై విత్ యాక్చువల్ డాక్టర్స్ హు ఆర్ మై ఫ్రెండ్స్ ఆల్సో. ఆండ్రూ హూబర్మాన్వి కొన్ని బ్రీదింగ్ టెక్నిక్ లైక్ స్ట్రెస్ బ్రీదింగ్ టెక్నిక్స్ అదొకటి ఫాలో అవుతాను. It's no shame telling that there's this man called Liver Dog. I think he's listening. Thanks to that man who helped me quit alcohol, because initially there I thought అంటే ఇనిషియలీ మనం అందరం అనుకుంటుంటే దేర్ ఇస్ సర్టన్ పర్మిట్ లెవెల్ ఆఫ్ డ్రింకింగ్ ఆల్కహాల్ విచ్ ఇస్ ఫైన్ టు అవర్ బాడీ అని. బట్ దిస్ లాట్ ఆఫ్ సైన్స్ విచ్ ఆల్సో క్లెయిమ్స్ దట్ దేర్ ఇస్ నో అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. అంటే రోజుకి 2 పెగ్గులేసి పడుకుంటా అది దొబ్బదు అది బేసికలీ సార్ ఓన్లీ స్మాల్. సో ఇవన్నీ కొంచెం అంటే తెలుసుకోవడం, అవేర్నెస్ ఫ్రమ్ ది ఇంటర్నెట్, దట్ ఈస్ థ్యాంక్స్ టు ది ఇంటర్నెట్. అండ్ థ్యాంక్స్ టు దీస్ పీపుల్ హు ఆర్ అవేర్నెస్ క్రియేట్ చేసేటోళ్ళు. అండ్ ఆల్సో నేను ఫిజికల్గా నేను అంటే ఇప్పుడు ఏంటంటే సచ్ అన్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ జనరేషన్ దట్ వీఆర్. అండ్ ప్రతిదాని మీద ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ప్రతిదాని మీద ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. ఇక ప్రతిదీ మనం సబ్స్క్రైబ్ చేయలేము. ఇప్పుడు దేర్ ఈజ్ లెఫ్ట్ ఉంటుంది, రైట్ ఉంటుంది, సెంటర్ ఉంటుంది, మళ్ళీ దాంట్లో ఆయుర్వేద అంటాడు, సైన్స్ అంటాడు, వాడు సొంత ఎక్స్పీరియన్సెస్ అంటాడు మళ్ళా. So, but so there is an inward journey that I have to try. So I quit cigarettes. So I knew that the beauty of quitting cigarettes, and I know I'm experiencing that. I'm feeling nice about it. Yeah. And the thing about quitting cigarettes, sorry for interrupting, is like I feel like the trick to quitting it is to keep quitting and failing, and then you will eventually quit. So yeah, I failed like 7 to 8 times quitting smoking until I quit the entire thing. There's an app that I used, recommended by another pilot. He said there's an app called Quit Sure అని ఒక యాప్ ఉంది, సబ్స్క్రైబ్ చేయని. ఐ యూజ్ దట్. ప్లీజ్ ఇఫ్ మీరు చూస్తున్నారంటే there's an app called Quit Sure, subscribe to that. I have నేను అది it helped me quit smoking, actual smoking, full time so smoking. Alcohol I just went cold, like one day I woke up like cold turkey. This is it. I felt I became an alcoholic. The first problem to that understanding is that to accept that I became an alcoholic. Yes, no, I remember your hard drinking. You drank bloody 1 bottle of DSP, which is licensed poison. That is so I accepted that I became an alcoholic and I was over drinking it, and I felt I was dying inside, and then it basically affected my mental health. Correct. It used to cause me many problems, and mentally I was never like. సో అదొక పెద్ద అవిగేషన్ అయిపోయింది. ఆల్కహాల్ అనేది ఒకప్పుడు సరదా అయిపోయింది. ఇట్ బికేమ్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్. లైక్ యూ విల్ ప్లాన్ అరౌండ్, లైక్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నావు అంటే ఫ్లైట్లు ఇస్తాడు వాడు, సో మళ్ళీ కింద కూర్చొని బార్లో తాగొచ్చు, లేకపోతే దాన్ని. సో ఐ యూస్ టు ప్లాన్ అరౌండ్ లైఫ్ అరౌండ్ ఆల్కహాల్ అండ్ సిగరెట్స్ నుంచి దాన్ని మూవ్ అవుట్ అయ్యి. సో బేసిక్లీ ఐ బాట్ ఇన్ మోర్ ఫిజికల్ ఫిట్నెస్ అవేర్నెస్ తీసుకొచ్చు. సో ఐ వాచ్ వాట్ ఐ ఈట్. I eat mostly ఎక్కువ సార్లు I see to that I eat food which doesn't come from far of the places. I see that అంటే కొన్ని అట్లా నేను ఎగ్జాటిక్ ఏం తిన్నాను, పెద్ద ఎగ్జాటిక్ అని ఇట్లా లెట్యూస్ తినాలని ఏం లేదు. క్యాబేజ్ తింటాను నేను బేసికలీ. ఇట్లా దగ్గర అంటే మనకి వికారాబాద్ నుంచి మనకి వెజిటేబుల్స్ వస్తాయంట. Which brings me to my next question. So about money management, what is something that you waste your money on the most? Like Nandini Reddy said that she buys like earphones and electronics and stainless steel. Like that, is there anything that you splurge on that you like waste? Electronics definitely. ఈ యాపిల్ పిచ్ ఉంది కదా, బేసిక్లీ అదొకటి ఉంది that is like one big dent on the pocket. But now I started buying on OLX. సెకండ్ హ్యాండ్ ఐఫోన్స్ కొంటుంటా నేను, చెప్పి బొంగిలే. సో నేను ఇప్పుడు ఏంది ఇది బ్రాండ్ ప్లగిన్ కూడా అయిపోయినట్టుంది బేసికలీ. సో నేను సెకండ్ హ్యాండ్లో ఎవరి దగ్గరైనా అమ్ముతుంటాను, సెకండ్ హ్యాండ్లో కొనుక్కుంటుంటాను ఐఫోన్స్. నాకు ఐఫోన్స్ లేతే బేసిక్లీ యూఎస్ నుంచి ఎవరైనా వస్తున్నారంటే డెఫినెట్లీ. ఇండియాలో అయితే నేను ఐఫోన్ కొనడం బంద్ చేసాను, నేను కొనను ఇంకా, నేను ఎప్పుడు కొన్నాను నేను. అండ్ ఎలక్ట్రానిక్స్ డెఫినెట్లీ. తర్వాత యాజ్ అన్ యాక్టర్గా సర్టన్ అవుట్ఫిట్స్ మెయింటైన్ చేయాలని ఉంటుంది. సో స్పెండింగ్ ఆన్ వార్డ్రోబ్ ఈజ్ సచ్ అ థింగ్. అఫ్ కోర్స్ ఐ రిపీట్ మై క్లోత్స్, లైక్ కిందికి పైది కిందికి అట్లా వేస్తుంటా, విచ్ ఐ డోంట్ కేర్. నువ్వు పట్టించుకుంటే ఎంత, పట్టించుకోకపోతే ఎంత. బట్ లైక్ అదర్ బ్రాండ్స్ యూ బై ఫ్రమ్, డు యూ షాప్ యువర్ సెల్ఫ్ ఆర్ డు యూ హ్యావ్ అ స్టైలిస్ట్? యా, ఐ హ్యావ్ 2 friends who also started journey with me as an actor. వాళ్ళు అశ్వంత్ అండ్ ప్రతిభ, దే ఆర్ మై స్టైలిస్ట్. సో వాళ్ళు రికమెండ్ చేసిన బట్టలు నేను, వాళ్ళు షాప్ చేస్తారు జనరల్లీ,
సో ఇంతకుముందు వెళ్తుండే నేను మొన్నటి దాకా కూడా పోతా ఎప్పుడైనా షాపింగ్, విచ్ నేను హైదరాబాద్లో కష్టమవుతుంది. సో వెన్ ఐ గో టు చెన్నై, బెంగళూరు ఆర్ ఎనీ అదర్ నాన్ తెలుగు స్టేట్స్ వెన్ ఐ గో బై షాపింగ్ అక్కడ చేస్తా. యా, డెఫినెట్లీ ఎలక్ట్రానిక్స్, డెఫినెట్లీ అపెరల్, బట్టలు, తర్వాత And, షూస్. OLX లో suppose you put something for second hand sale and someone's like, hey, Priyadarshi is buying second hand 500. నీకు తక్కువకి నా పేరు ఇస్తాను. వేరే పెడతా అక్కడ. ఆబ్వియస్లీ లైక్ పేరు పెడితే బట్ ఐ మీట్ ద బయర్, ఐ మీట్ ద సెల్లర్, ఐ ఇంటరాక్ట్ విత్ దెమ్. నేను వాళ్ళు దే విల్ ఫీ హ్యాపీ ఫర్ దెమ్, సమ్ టైమ్ ఫోటో అప్పుడు తీసుకుంటాను. తక్కువకి ఇస్తారా? అట్లేం లేదు, బికాస్ ఇట్స్ ఆల్ డిసైడెడ్ ఆన్ ద ఫోనే కదా. నేను ఆబ్వియస్లీ కాండి, నేను కూడా ఇస్తాను, నేను బార్గెన్ చేయనంటున్నాను. బార్గెన్ చేయకు అట్లా. బేసిక్లీ ఐ డిడ్ దట్ 2 times, ఇట్ ఫెల్ట్ ఎక్సైటింగ్. బక్కలే నేను అనుకుంటా. సో ఐ డిడ్ దాట్. సో అంత ఫ్యాన్సీగా మెయింటైన్ చేయాలని అనుకోను. ఇంతకుముందు మై హెవీ బడ్జెట్ వాజ్ ఆన్ డ్రింకింగ్, సో దట్ ఈస్ నౌ కమ్ టు జీరో. ఫుడ్ అంత నాట్ ఆఫ్ సో కాల్డ్ ఫుడ్ కాదు, బట్ మంచి భోజనం ఎక్కడ దొరుకుతుందంటే తినాలని అనుకుంటాను. అండ్ ట్రావెల్ ఈజ్ వేర్ మై బిగ్గెస్ట్ బడ్జెట్ గోస్ ఇన్ ట్రావెల్. Okay. And roaming around, seeing places, that is where my, and I have a good CA Jitendra ani na friend, athan Jitendra and Gautam ani, they manage my finances, and of course family also keeps a tab on how much and doing what and all of that. So yeah, definitely financial education నేను పెళ్లి చూపుల తర్వాత దగ్గర నుంచి నేర్చుకున్నా, because our education system never helps you, educates you enough to do financial management తెలియదు. Correct. So what's one like financial tip you would give to an aspiring actor? Because actors have different, like they don't get paid and they don't have a salary as such, right? So since you went through the journey, what would be one financial tip you'll give to somebody who wants to make it in the movies? See, అది I think ఏమో అంటే Okay, skip the question, it's okay. It's good. చెప్పొచ్చు, It's a కానీ dumb ఇది question. అంటే ఏం లేదు హృదయ్. అంటే ఒక్కోసారి ఏమవుతుంది అంటే జస్ట్ బికాస్ ఐఎమ్ సక్సెస్ఫుల్ మై అడ్వైస్ మైట్ నాట్ వర్క్ ఫర్ సంబడి ఎల్స్ అనేది ఒకటి ఉంటుంది. Yeah. ఏమవుతుంది అంటే జస్ట్ బికాస్ ఐఎమ్ సక్సెస్ఫుల్, ఎవ్రీథింగ్ దట్ ఐ సే షుడ్ నాట్ బి అ గోల్డ్ స్టాండర్డ్ ఫర్ సంబడి టు ఫాలో. ఐ షుడ్ నెవర్ బి ది వన్. అవునవును. వాట్ వర్క్స్ ఫర్ యూ మైట్ నాట్ డెఫినెట్లీ. ఇప్పుడు వర్క్ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే యాక్టర్ ఎట్లా కావాలంటే నువ్వు థియేటర్ చేసి షార్ట్ ఫిల్మ్ చేయాలంటే ఇవాళ రేపు నవ్వుతారేమో, బికాస్ దట్ వర్క్ 10 years ago ఫర్ మీ. Correct. నా నేను రీల్ చేస్తా అంటాడు వాడు, చెయ్యి బై, నువ్వు నీ ఇష్టం, నువ్వు పికింగ్ అప్ నా కాంటెంట్ క్రియేషన్ అట్లా చేస్తా అంటే సరే ఓకే చేసుకో, అది ఇట్స్ అప్ టు యూ హౌ డూ వాంట్ టు ఎండ్ అప్ డూయింగ్ వాట్ యూ వాంట్ టు డూ. బట్ see, I think I will always root for one thing. Before bodybuilding, do thought building. Wow, that's Hello? like Yeah, వచ్చిందా thumbnail వచ్చిందా? Yeah. So no, but that's a good thought though. Yeah. No. సో నేనేమంటా అంటే ఇఫ్ యూ వాంట్ టు లైక్ ఇట్ ఇస్ సింపుల్ సైన్స్ బేసికలీ. ఇప్పుడు నువ్వు ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నావు, నువ్వు ఏం చేస్తావు? గూగుల్ ఓపెన్ చేసి డెంటిస్ట్ ఎవరో వెతుకుతావు. సో ప్రాక్టో విల్ గివ్ యూ వీడు మంచి వీడు నీ బడ్జెట్లో ఉన్నాడు. నువ్వు ఏంది నీ బడ్జెట్కి ఎంత అన్ని స్టార్స్ ఉన్నాయో చూసుకొని ఆర్డర్ ఇంటి పక్కన ఉండాలో చూసుకొని ఇన్ని ఫిల్టర్స్ పెట్టుకొని నువ్వు పోతావు కదా. అట్లనే నువ్వు యాక్టర్గా నిన్ను తీసుకోవాలంటే వాళ్ళు కూడా అన్ని ఫిల్టర్స్తో చూస్తారు నిన్ను. అంటే నీకేం కావాలి? నీ బేసికలీ ఓకే ఫిజికల్ హెల్త్ ఫిట్నెస్ కావాలి, ఒప్పుకుంటా, బట్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇన్వెస్ట్ ఇన్ స్కిల్. గో టేక్ అ థియేటర్ వర్క్షాప్, దొరుకుతారు హైదరాబాద్లో, టీచర్స్ ఉన్నారు హూ విల్ ఫిట్ యువర్ బడ్జెట్. డూ అ 10-day థియేటర్ వర్క్షాప్. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే ఏంది, క్యారెక్టర్ డెవలప్మెంట్ ఏంటి, లేకపోతే వాటర్ సినిమా, వై డస్ ఇట్, డూ వన్ ఫిల్మ్ మేకింగ్ కోర్స్. యాక్టర్గా నువ్వు ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేయి. అంటే ఏంది, ఒక అసిస్టెంట్ డైరెక్టర్లా ఏదో చిన్న షార్ట్ ఫిల్మ్ చేయి, నేను అది రికమెండ్ చేస్తాను. సో సరే నీ దగ్గర నీ మంత్ శాలరీ 10,000 ఎందుకు వచ్చినాయి అనుకో, సరే ఒక ఫోన్ తీసుకో. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నాయా? అందరి దగ్గర 4Gలు ఉన్నాయా? వాట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ మేకింగ్ అ 1 minute షార్ట్ ఫిల్మ్? రైట్, వన్ పేజ్ ట్రీట్మెంట్ రాయండి. ఇబ్బంది అవుతుందా మీకు ఏమన్నా? 1 page ట్రీట్మెంట్ రాయండి, ఒక్కరోజు షూట్ చేయండి. మీరు స్ట్రగ్లింగ్ యాక్టర్స్ కదా, మీ దగ్గర టైం ఉంది కదా, షూట్ చేయండి. అసలు ఒక క్యారెక్టర్ ఎట్లా అనుకుంటున్నారు? మీ ఫ్రెండ్స్ ఎందుకు హెల్ప్ చేయరా? ఉత్తి రీల్స్కి మీరు ఎన్నిసార్లు డాన్స్ చేస్తున్నారు? మీరు ఒక చిన్న ఫిక్షన్ చేయలేరా? 1 minute మీకు వచ్చిన దాంట్లోనే షూట్ చేయండి. ఎడిట్ మీకు ఎన్ని ఇప్పుడు మీ ల్యాప్టాప్ లేని ఇల్లు ఉందా, కంప్యూటర్ లేని ఇల్లు ఉందా? మీ ఫోన్లో ఎడిట్ చేయొచ్చు. మీరు అన్ని ఫ్రీ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, మీరు చేయలేరా? చూసుకోండి, ఎనాలిసిస్ చేసుకోండి, వేర్ ఆమ్ ఐ గోయింగ్ రాంగ్.
హౌ టు. సో దెర్ ఆర్ యాక్టర్స్ వర్క్షాప్ విచ్ విల్ టెల్ యూ థియేటర్కి అయితే మీ వాయిస్ ఎట్లా ఉండాలి, మీరు ఎంత లౌడ్గా షౌట్ చేయాలి, మీ పిచ్ ఎట్లా ఉండాలి, మీ బ్రీతింగ్ ఎట్లా ఉండాలి, బ్రీత్ చేస్తున్నప్పుడు ఎట్లా డైలాగ్ చెప్పాలి. సో దెర్ ఆర్ పీపుల్, టీచర్స్ హూ విల్ హెల్ప్ యూ డిజిటల్లీ, ఫిజికల్లీ, వీళ్ళందరూ హెల్ప్ చేయడం. సో ఇన్వెస్ట్ ఆన్ స్కిల్. నువ్వు ఒక జొమాటోలో బాయ్ ఉండొచ్చు, నాకు సంబడి డెలివరీ బాయ్స్ నాకు చెప్తాను నేను కూడా యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను, ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్ దేర్. ఇప్పుడు దేర్ ఇస్ అన్ గై ఫర్ ఎగ్జాంపుల్ బషీర్ అని కూడా ఉన్నాడు, యూ నో బషీర్, హీ డస్ థియేటర్ ఇన్ రంగభూమి, హీ డస్ పిక్స్ అప్ అ లాట్ ఆఫ్ యంగ్ యాక్టర్స్, గో జాయిన్ హిమ్. దేర్ ఈస్ సంథింగ్ లైక్ సూత్రధార్, గో జాయిన్ దెమ్. దేర్ ఆర్ ఆడిషన్స్ ఇన్ లామాఖాన్ సమ్ టైమ్స్ నాకు యాక్టర్స్ కావాలని. దేర్ బిగ్ ప్రొడక్షన్స్ నుంచి స్మాల్ ప్రొడక్షన్స్. సో నేను ఏమంటున్నా అంటే దేర్ ఆర్ n number of avenues for you to learn, acquire skill. You can bloody do నీకు స్టాక్స్ మొత్తం నేర్చుకోవడానికి దేర్ ఆర్ కోర్సెస్ మ్యాన్. ఐ హ్యావ్ ఫ్రెండ్స్ హూ విల్ క్రాక్ ద టారెంట్ లింక్స్ ఫర్ మాస్టర్ క్లాసెస్ విచ్ ఆర్ లైక్ $100+ వాడు క్రాక్ చేసి వాడు చూసి నేర్చుకుంటూ క్రిప్టో, స్టాక్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. వై కాంట్ యూ డూ దాట్? కరెక్ట్. అంటే స్ట్రగ్లింగ్ యాక్టర్ అనేది ఒకప్పుడు పదం, ఇప్పుడు అది స్ట్రగ్లింగ్ ఉంటుంది, బట్ యు కాంట్ సింప్లీ సిట్ అండ్ సే. నువ్వేం చేస్తున్నావు, టెల్ మీ దాట్. ఖాళీగా ఉన్నప్పుడు నువ్వేం చేసినావు? సరే నీకు పెళ్లి వీడియో చేస్తే నీకు 10,000 వచ్చింది, ఏం చేసినావు దాన్ని? సరే నువ్వు తాగుతావో తాగు, సిగరెట్ తాగు, బస్సుకి గో అవుతావు, పో, ఎంజాయ్ చెయ్యి. ఎవడన్నా డోంట్ స్టాప్ యువర్ లైఫ్, లివ్ యువర్ లైఫ్, బట్ ఆల్సో ప్రయారిటైజ్ వాట్ యు రియలీ వాంట్ టు డూ ఫర్ యువర్ సెల్ఫ్. సో నేను అదే అంట. సో ఏమైందంటే రాను బేసికలీ ఏమవుతుందంటే ఫిలిం అంటేనే బాగుంటే సరిపోతుందేమో, జస్ట్ బికాజ్ యూ ఫాలో 3 course బ్యూటీ రెజ్యూమ్ సజెస్టెడ్ బై పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్ ఆన్ ఇన్స్టాగ్రామ్ helps you get a character అంటే I'm sorry man, Big Boss doesn't make you an actor, that will make you a contestant. నువ్వు యాక్టర్ కావాలంటే దానికి వేరే జర్నీ ఉంటుంది, వేరే ఇది ఉంటుంది. నేను బిగ్ బాస్కి పోతా, నేను రీల్ చేస్తా, బిగ్ బాస్ పోతా, తర్వాత క్యారెక్టర్లు వస్తుంది అంటే అన్నిసార్లు ల్యాండ్ కాకపోవచ్చు, అయితే మంచిదే, గుడ్, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ దోస్ పీపుల్, లెట్ డూ ఇట్, బట్ దట్ ఈస్ నాట్ ది ఓన్లీ క్రైటీరియా ఫర్ యూ టు become the actor that you wanted to. So if you have money, definitely you have resources, because 9 out of 10 people have good smartphones, or most of the times 10 people have smartphones. So acquire that knowledge. So దాంట్లో ఇన్వెస్ట్ చేయండి టైమ్ మనీని. అండ్ డెఫినెట్లీ ఫిజికల్ ఫిట్నెస్ కోసం యూ కెన్ స్పెండ్ సమ్ టైమ్, ఫైండ్ అ గుడ్ జిమ్. అట్లా ఏది పడితే అది చేయకండి, ఇట్ కెన్ ఎండ్ అప్ ఇన్. సో దానికి కూడా ట్రైనింగ్ కావాలి. అట్లా నేను లేపేస్తా అంటే దుబ్బది ఆడకూడదు. ఇట్ హ్యావ్ టు, దట్ ఈస్ ఆల్సో సైన్స్. ఫిజికల్ సైన్సెస్ ఉన్నాయి దాంట్లో కూడా. అది నేను చాలా తప్పులు చేసిన తర్వాత నేను కూడా నేర్చుకున్నా. బట్ నౌ దిస్ జనరేషన్ డజంట్ హ్యావ్ టు మేక్ దోస్ మిస్టేక్స్, బికాస్ దే హ్యావ్ అవేర్నెస్ టువర్డ్స్ సో మచ్ అబౌట్ ఎవ్రీథింగ్. ఫర్ ఎవ్రీథింగ్ యూ ఆర్ ఓపెనింగ్ గూగుల్ మ్యాన్, సో యూ క్యాన్ డూ ఇట్. డోంట్ టెల్ మీ యూ కాంట్ డూ షిట్. యూ క్యాన్ డూ ఎవ్రీథింగ్. అంటే యూ నో వాట్ ఆల్ వి కాంట్ డూ using in this generation. So no, internet is there, you can do everything. And I've seen people, I think I remember this guy called Teja who's drove I was in Ladakh. He came to Kargil on his bike. Kargil mundu, before that Martyrs Stupa mundu kuchoni, he is doing stock market invest చేస్తున్నాడు. వాడు జాబ్ ఏంటంటే నాకు తిరగడానికి ఇష్టం. దట్ గై ఇస్ తేజ. వాడు ఒక డ్యూక్ బైక్ వేసుకొని వచ్చినాడు. దట్ ఐ రిమెంబర్ దట్ గై నేమ్. నాకు వెరీ ఎంపవరింగ్ అనిపించింది. దట్ మ్యాన్ ఈజ్ ఇండిపెండెంట్ బై హిమ్సెల్ఫ్. వాడు ఒక ల్యాప్టాప్ పెట్టుకుండు, ఫోన్ కనెక్ట్ చేసిండు, మంచి సిగ్నల్ వస్తుంది, డబ్బులు సంపాదిస్తుండు, దేశం తిరుగుతుండు వాడు. కరెక్ట్. కాంట్ యూ డూ దట్ నౌ? Yeah. The other thing is, like, you are a very busy person, dude. You have done like how many 60 movies so far? 50+. 50+, okay. But you're always shooting or coming off shooting or something like that. So time management clearly you have nailed. అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు అవుతాయి, కొన్నిసార్లు కాదు. కరెక్ట్. బట్ అదే బికాజ్ అది ప్రయారిటీ కాబట్టి దాని వెనకాల యూ సరౌండ్ యువర్ లైఫ్ అరౌండ్ అబౌట్ దట్. కరెక్ట్. So you have achieved your childhood dream, man. Congratulations. And you're also an inspiration to many people. But now that brings with it different set of struggles, because now you're an actor and everything you say is now going to be judged at some level. Does that pressure get to you at some point? See, they'll judge you anyways, man. They'll judge you anyway. నువ్వు చెప్పినా జడ్జ్ చేస్తారు, చెప్పకపోయినా జడ్జ్ చేస్తారు.
బట్ అట్లని ఆ ఫేజ్లో ఉండే నేను తప్పకుండా నేను చాలా ఫేజ్ల నుంచి పోయినా నేను. అంటే నువ్వు స్టేటస్ పెడితే అది న్యూస్ అవుతుండే అది. నువ్వు అరే నేను ట్విట్టర్లో ఏదో పెట్టుకుంటే న్యూస్ ఎందుకు అవుతుందిరా అనుకుంటుండే నేను. ఆర్ ఎనీథింగ్ అవుతుండే. బట్ ఐ థింక్ స్లోలీ యూ హ్యావ్ టు మేక్ పీస్ విత్ ఇట్. యూ హ్యావ్ టు అవసరమైనంతే పొదుపుగా మాట్లాడి యూనో జస్ట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐఎమ్ కామ్ మ్యాన్. అండ్ ప్రతిసారి నేను వై షుడ్ ఐ హ్యావ్ అన్ ఒపీనియన్ అబౌట్ ఎవ్రీథింగ్. లైక్ నాకు ఎందుకు ఉండాలి ఒపీనియన్ ప్రతిదాని మీద. ఇప్పుడు సార్ నేను ఇట్లా ఐ థింక్ ఐ రిమెంబర్ దట్ వన్ యాక్టర్ హూ వన్స్ ఆస్క్డ్ మీ లైక్ నేను అది చేస్తున్నా నాకు నేను బాడీ బిల్డింగ్ కూడా చేస్తున్నా అన్న. లైక్ ఫస్ట్ థింగ్ అంటే నేను యాక్టర్ అయిదామన్నా అన్న, అందుకే నేను స్టార్టెడ్ బాడీ బిల్డింగ్. ఓకే సరే తర్వాత ఏం చేసినావు అంటే అదే అన్న నేను ఐఎమ్ జస్ట్ గోయింగ్ అరౌండ్ ఆఫీసెస్, వాళ్ళు ఇట్లుండాలి మీరేమన్నా చెప్పండి అన్న అన్నాడు. నాకు ఏం చెప్పాలా నేను ఇప్పుడు. సో నాకు ఒపీనియన్ లేదు భయ్ కొన్నిసార్లు. లైక్ అవునవును, ఐ యాక్సెప్ట్, ఐ కంప్లీట్లీ. సమ్టైమ్స్ ఒపీనియన్ ఒకటి ఉంటుంది, ఆఫ్టర్ అవేర్నెస్ తెచ్చుకున్న తర్వాత ఒపీనియన్ మారిపోవచ్చు. ఐఎమ్ కూల్ విత్ ఇట్. సో నేను అందరికీ అడ్వైజ్లో ఒపీనియన్ ఇవ్వడం మానేసిన. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఒపీనియన్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్. నా ఏరియా ఆఫ్ ఎక్స్పర్టీస్లో నేను ఒపీనియన్ పెట్టుకుంటా. నాకు తెలియని ఏరియాలో నేను నోరు మూసుకొని వింటా. కరెక్ట్. Well, I'm sorry I made you give advice for the last 15 minutes. But one thing say something. One thing I want to ask, like I was just Googling the other day, like what are the toughest forms of art? So abstract art antaru, hyper realism atlantaru. But you've got one very good art. I'm thinking the art of saying no. నేర్చుకుంటున్నా సంతోష్. ఇట్ ఈస్ నాట్ ఈజీ. దట్ ఈస్ అ టఫ్. No, because ఎందుకంటే నీ జర్నీ చూసుకుంటే స్టార్టింగ్ ఫ్రమ్ పెళ్లి చూపులు చూసుకుంటే తెలుగులో అంటే వెరీ క్లోజ్గా నేను తెలుగు సినిమా అయితే ఫాలో అవుతా. మన ఫ్రెండ్ రోల్గా చేసిన వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లో ఒక మెయిన్ లీడ్గా చేయడం చాలా అది ఇట్స్ లైక్ అప్హిల్ టాస్క్. అండ్ మళ్ళీ నిన్ను దెల్ మేక్ యూ నువ్వు కామెడీ హీరో, నువ్వు సేమ్ నెక్స్ట్ రాజన్ ప్రసాద్ అంటారు. ఈవెన్ అల్లరి నరేష్ వాస్ కన్ఫైన్డ్ టు దట్ అండ్ హీ స్ట్రగుల్ టు కమ్ అవుట్ విత్ నాంది అండ్ ఆల్ దట్. అట్లాంటిది సమ్ ఆఫ్ యువర్ చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్స్ లేకపోతే అవి ఎట్లా తీసుకున్నావో అవి మంచిగా అయితే వచ్చినాయి. సో ఎక్కడో ఒక చోట యూ సెడ్ నో టు సమ్వన్ to be able to say yes to this. Of course అది ఎందుకంటే మనకి ఈ టైంలో ఇన్ దిస్ జనరేషన్ నో చెప్పడం. దిస్ టైమ్ సంతోష్ నేను బిఫోర్ ఐ వాస్ క్రాకింగ్ అంటే ఫుల్ టైమ్ ఐ వాస్ కమింగ్ టు మూవీస్. ఐ వాస్ డూయింగ్ అ నెట్వర్క్ మార్కెటింగ్ జాబ్ అనమాట. ఐ వాస్ క్రిబింగ్ ఎవ్రీ డే టు గో దేర్. I only wanted to make money to survive my stint as an actor. I was only doing bad stuff. That whole job was like, it was suffocating, man. It was so suffocating that it was like I used to go to the bed and, put my mouth into the pillow and gatti arustundi. Ikkadunnara na batikendra itlundi. And there was moments once I cried very badly because ఏం చేసినా అయితే లేదేందిరా, ఎంత చేయాలరా బాబు అంతే. ఎవ్రీబడి గెట్స్ టు గెట్ దేర్ జాబ్. ఐ నో ఐఎమ్ గుడ్ ఎట్ దిస్ జాబ్. ఇది ఒక ఫ్రస్ట్రేషన్ బేసికలీ. లైక్ యువర్ ఇన్ దట్ వెరీ బ్యాడ్ ఫేజ్ ఆఫ్ దట్ సార్ట్స్. సో ఆ జాబ్లో ఉన్నప్పుడు పెళ్లి చూపులు హ్యాపెండ్ మ్యాన్. నేను ఆ జాబ్ చేస్తున్నా. ఐ వాజ్ ఆల్సో గోయింగ్ అండ్ షూటింగ్ పెళ్లి చూపులు. అండ్ ది కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఐ వాజ్ హ్యావింగ్ when I was shooting Pelli Choopulu, coming from that job to this, now I understood why I want to do acting or why I want to do cinema. Because I wanted to be happy, man. Nice. Ante it starts there and then it's there for me. I'm enjoying it and I'm happy. It gives you joy. There ends everything for me. So now when I'm happy, I'm also curious about what's next in store for me. And so that is what it draws me. Like poddine lechi, it's physically excruciating job, man, to wake up at 5:30 in the morning, dip your face in the cold water just to make sure your fitness face regime or whatever, and have a black coffee, hit the road, doing ekkadante akkada potamu, etlanti condition aina shoot chestamu, ento mandi untaru. It is a physically tiring, excruciating job, but you're still wanting to go and crack that. So నాకు ఏం కావాలి? హ్యాపీనెస్ కావాలి. నాకు ఇట్లా వాళ్ళు చేద్దాం, ఇవాళ సీన్ ఉంది, నాకు ఈ మజా కావాలి, నేను ఎంజాయ్ చేయాలి.
అండ్ దట్ సింపుల్. ఇంకా దీంట్లో రాకెట్ సైన్స్ లేకపోతే యూనో యాక్టింగ్ అంత లేదా, ఇదే ఇంతే. ఇట్ ఈస్ జస్ట్ అంటే you feel alive, man. You feel alive that moment when that guy says ready, shot ready, action. So you know that one chemical reaction that happens in your brain, I think that is a high నాకు ఇంకెక్కడ దొరకలే సంతోష్. That high is something else, man. And the same high when I got lucky ఎందుకు అంటే when పెళ్లి చూపులు came, people are organically coming up and saying that మీ సినిమా చాలా బాగుంది, I really loved it. There were organic laughter, natural laughter, organic laughter. There were people saying thank you for making పెళ్లి చూపులు. థ్యాంక్ యూ కూడా అని చెప్తారా సినిమా చేస్తే? ఎందుకు చెప్పాలి నాకు థ్యాంక్ యూ వాడు? థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మల్లేశం, మీరు ఇట్లాంటి సినిమాలు చేయండి, దే బి రూట్ ఫర్ యూ మ్యాన్. మనకు అవసరం లేదు. ఇఫ్ హ్యాస్ టు రియలీ ట్రీట్ యాజ్, ఇప్పుడు అరే 100 రూపాయలు పెట్టి సినిమా చూసినా, నువ్వు ఎంటర్టైన్మెంట్ ఇచ్చినావా లేదా, లేదు దుబ్బే, నువ్వు అట్లా చూడొచ్చు వాడు. అవునవును. బట్ దట్ మ్యాన్ టేక్స్ అ లిటిల్, దట్ ఉమెన్ టేక్స్ అ లిటిల్ ఎఫర్ట్ టు కమ్ అప్ టు యూ అండ్ సే అప్రిషియేట్. సో నాకు అప్పుడే అనిపించింది. సో వై విల్ ఐ సే ఎస్? బికాజ్ నాకు ఇది చేసేటప్పుడు ఐ కెన్ సీ మై సెల్ఫ్ హియర్. ఈ క్యారెక్టర్ నేను చేస్తున్నప్పుడు ఐ ఫీల్ అలైవ్, నాకు బాగుంటుంది, నేను చేయగలను, ఏదైనా కొత్తగా చేయొచ్చు. ఇందుకే నేను ఎస్ చెప్పాలనిపిస్తుంది. సో అందుకనే నాకు పొద్దునే లేచి ఐ వాంట్ గో దేర్, ఐ వాంట్ షూట్ రైట్. ఐ విల్ బి లైక్, లేదనుకో ఎప్పుడు షార్ట్, ఎప్పుడు డైలాగ్ చెప్పు, లంచ్ ఎప్పుడు చెప్తున్నారు, ఇంకా సరే అదేదో కొత్తగా ఏదో వచ్చిందంట కదా, చూసినావా మరి అది? సో డిస్కషన్ కాన్వర్సేషన్ లో ఇంకా అని వచ్చిందంటే దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద కాన్వర్సేషన్. చెప్పు ఇంకా. ఇది అది కొత్తగా ఏదో కాఫీ షాప్ వచ్చిందంట, అక్కడ కాఫీ తెప్పించుకుందావా, ఇది పెట్టు, ప్రొడక్షన్ మేనేజర్ బిల్ ఇద్దాం, పెట్టు. సో ఇది వస్తుంది అనమాట, కాంప్లిసెన్సీ వస్తుంది. క్యారవాన్ బాగుందా లేదా, ఏసీ నడుస్తుందా క్యారవాన్లో, ఇవాళ ఏం చూద్దాం నెట్ఫ్లిక్స్లో, సరే లేకో ఎపిసోడ్ ఇంట్లో చూద్దాము, మళ్ళీ పొద్దున్న నెక్స్ట్ షూటింగ్ ఉంది అక్కడ చూసుకోవచ్చు. ఇంకా ఎవరు ఆర్టిస్టులు, అరే వీళ్ళతో మంచిగా ఫన్ ఉంటుంది నాకు. సో ఇది వచ్చింది నాకు ఒక, బికాజ్ ఐ రిమెంబర్ నేను 2017-18 ఐ షాట్ అరౌండ్ 20+ ఫిల్మ్స్. సో ఆల్వేస్ నాకు ఎవ్రీ అదర్ డే ఐ వాజ్ ఇన్ సమ్ ఆఫ్ ది అదర్ షూట్. నాకు ఇక ఇట్లయితే ఇక 3 yearsలో ప్యాకప్ చెప్తారు అందరు మనకి. ఆ తర్వాత యాక్టర్ డేట్ లేదంటే యాక్టర్ డేట్ ఉందిగా వాడిని తీసుకురండి అంటారు. Yeah, I feel like that is a bigger challenge now that you've kind of made it, right? Because now you have to stay relevant, right? Which is one thing that you did very well, because it took other comedian actors, for lack of a better word, years and decades to kind of become the face of projects, but you have successfully. అంటే కలెక్టివ్లీ మెనీ థింగ్స్ ఎవాల్వ్డ్. అది ఒక్కటి నేను ఒక్కటనే కాదు. అంటే ఇట్ ఈస్ నాట్ దట్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ అ వెరీ పాపులర్ ఎగ్జాంపుల్. No, it's okay, you were nice for 1 hour, Darshi. You can say fuck it, I did it. లేదు అనుకుంటా, అనిపిస్తుంది ఒక్కోసారి, అనిపిద్దామని అనిపిస్తుంది. ఇప్పుడు చాలా వచ్చి ఇట్లా ముందు ఎక్కిస్తారు అందరు ఇట్లా మనం చేసినాం బ్యాడ్, సో అనిపిస్తుంది. బట్ ఐ టెల్ యూ వాట్ ఏమైందంటే నాకు కలెక్టివ్లీ, దట్ ఈస్ వాట్ ఐ ద కలెక్టివ్ కాన్షియన్స్ ఆఫ్ పీపుల్, ఆడియన్స్. దీంట్లో దెర్ ఇస్ నో, నేను రియాలిటీ చెక్ చేసుకుంటున్నాను నేనే. ఇప్పుడు ఇట్స్ నాట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సునీల్ అనే యాక్టర్ ఉన్నారు, ఈస్ డన్ టెరిఫిక్ ఫర్ మీ ఇన్ పుష్ప అండ్ మొన్న జైలర్ లో కూడా. ఇట్ ఈస్ నాట్ దట్ మ్యాన్ కుడెంట్ హావ్ పుల్డ్ ఇట్ ఆఫ్ లైక్ లెట్స్ సే 10 years ago. But that man tried. చేసిండు. Yeah. Actually, before you, he had tried that. Yes. No. He did Maryada Ramana. What a great film that is. No. Beautiful screenplay. Rajamouli garu chesina one of the best films lo నాకు Maryada Ramana is my favorite. So నాకు అనిపిస్తుంది this man tried, man. When I look back at Sunil Anna gaani lekapothe all of these actors, I feel it is also because our the how audience also evolved over a period of time. Adokati, how the whole entertainment business has changed forever, and the whole the idea of star system ఏదైతే ఉందో దాంట్లో కూడా చేంజెస్ వచ్చాయి. సో అట్లా ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మంగళవారం అనే సినిమా ఇట్ డిడ్ గుడ్ మనీ,
దానికి ఒకప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే సినిమా బాగుందని వెళ్తున్నారు జనాలు. సో దట్ ఈస్ సచ్ అ గ్రేట్ యూనో ఎంకరేజ్మెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. కరెక్ట్. అంటే ఏంది అంటే ఇప్పుడు నువ్వు నన్ను అట్లా ఎంకరేజ్ చేసినావు కాబట్టి సరే నువ్వు ఓకే నా సినిమా నువ్వు మలేషియం నేను మళ్ళీ చేస్తే నువ్వు థియేటర్కి వెళ్ళి చూస్తాను నాకు కొంచెం నమ్మకం వస్తుంది. సో దట్ ట్రస్ట్ బిల్డింగ్ టుక్ సమ్ టైమ్ బిట్వీన్ ది ఆడియన్స్. సో ఇది నాకు కావాలి, నాకు దిస్ కాన్స్టెంట్ కనెక్షన్ అండ్ కమ్యూనికేషన్ బిట్వీన్ మీ అండ్ ది ఆడియన్స్. అండ్ వీళ్ళు ఏం కావాలనుకుంటున్నారో తెలుసుకోవడం లైట్గా టు స్టే రిలవెంట్ ఇస్ టు స్టే రిలవెంట్ ఈవెన్ అంటే ఎట్లాంటి కథలు మారుతున్నాయి, హౌ టెక్ ఈస్ చేంజింగ్ అవర్ గేమ్, హౌ ఇప్పుడు సడన్లీ హౌ ద హోల్ థింగ్ ఫర్ ఎగ్జాంపుల్ హౌ సోషల్ మీడియా ఇస్ ఇన్ఫ్లుయెన్సింగ్ అవర్ లైవ్స్. లైక్ suddenly there is this whole trend of everybody saying kurchi marta pedte an oka dialogue it's seeped into like how the social media is influencing our notions and how what is the idea of becoming a celebrity. Like celebrity ante ippudu I've seen like these fans meet ane youtubers pedutunte oh wow this is such a phenomena that is good in a good way. సో ఇవన్నీ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసుకుంటా కొన్ని గమనిస్తూ ఉంటా అండ్ ఆల్సో సీయింగ్ హౌ దీస్ పీపుల్ ఆర్ making art like Sunil Anna there how they're reinventing themselves every time to make sure they are staying in the game. They're doing amazing stuff with multiple genre films because people are more accepting now. అంటే వీటిలోనే ఉండాలి వీటిలోనే చేయాలి అనే కంటే కూడా అరే యూఆర్ డూయింగ్ సంథింగ్ మ్యాన్ డూ ఇట్. సో ఇది నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తుంది అనమాట. సో అందుకనే నాకు వెన్ ఐ వాంటెడ్ టు సే ఎస్ ఐ వాంటెడ్ టు సే ఇట్ ఇస్ బికాస్ I wanted to do something interesting. I want to say something newer ideas to the people. And also because saying yes is very liberating, man. And also saying no is also very liberating. Liberating, equally. As equally liberating as no. Hammaya, ayipendra bhai inga nenu cheyalsina avasaram ledhu. Alla inta ayibate idantha మొమాట పడ్డం అంటే అయిపోయాయిగా. మొమాట పడితే you're gone, man. I learned it hard way, by the way. I learned it really hard way. But I have no regrets that I had gone through that grind. I'm thankful to that. Correct. So Later. No, I like it actually. Like I feel like whatever you're saying has been way above like my expectations and your genuine. No, but I'm like, so now what do you see the next 10 years for you to be like? Because it is tougher to stay relevant than to crack it, I feel. Right, once you've cracked it, it's okay. Consistency. But then, so are there people you want to work with? Are there, what are your goals for the next 10 years? అంత ప్లాన్ ఏం చేయలేదు బై. ఇట్ ఇస్ టూ మచ్ 10 years ఆ బొక్కే కాదు. నేను ఒక నెక్స్ట్ మంత్ ఎట్లుంటుందా అని భయం ఉంటుంది. ఎనీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ కమింగ్ లైక్ ఉన్నాయి స్నిప్పెట్స్ అట్లా వదిలే మాకు. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ ఇంట్రెస్టింగ్ స్టోరీ అబౌట్ అ ఫిల్మ్ కాల్డ్ 35. నేను అది 5 years ముందు విన్నా అది. But luckily that guy stayed with me and Nandakishore, that you'll see that. Hey, Nandakishore. Anandakishore. No, that he's a teacher kada. I mean, నాకు తెలుసు. Yeah, that story only. Correct, maths teacher. Yes. సో అదొక మంచి కథ విన్నా, బాగుంది అనిపించింది. I thought I should be a part of such film. And that such has a great novel value entirely. మస్తుంది అది, అసలు భలే ఉంది. సో అట్లాంటి ఫిలిం చేయాలని వర్క్ విత్ హిమ్ ఫర్ స్టాండ్ అప్ రాహుల్ the writer. సో నందకిషోర్ స్టోరీ. సో ఇట్లాంటి ఒక ఫిలిం బాగుంది. అండ్ దేర్ ఇస్ సంథింగ్ లైక్ వెరీ ఎక్సైటింగ్ షూటింగ్. ఒకటి RC-15 ఫర్ ఎగ్జాంపుల్, గేమ్ చేంజర్ సినిమా. అక్కడ ఏంటంటే ఇట్లా శంకర్ సార్ ఉంటాడు, ఇట్లా రామన్ ఉంటాడు, వీళ్ళందరూ దిస్ యూ హ్యావ్ Thiru sir on camera. So it's like full tech comes, like high end cameras వస్తాయి, ఇట్లా ఫుల్ మస్తు ఉంటుంది మా సెట్. ఇట్స్ లైక్ సో ఈ ఎక్సైట్మెంట్కి వెళ్తాను నేను ఇట్లా who's the bigger artist to like. And there is an amazing makeup artist called Rashid sir whom I worked with Malaysian. That man does అసలు మెంటల్ అవుతారు. దట్ మ్యాన్ చేంజెస్ పీపుల్ టు సంథింగ్ ఎల్స్ ఓన్లీ. సో ఇలాంటి వాళ్ళ క్రాఫ్ట్ చూడడానికి పోతున్నాను బేసికలీ, హౌ దేర్ ప్రాసెస్ వర్క్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ సమ్ టైమ్స్ సమ్ యాక్టర్స్ తోటి జస్ట్ ఇట్లా ఊరికే ఏం చేయను, నేను పోయి చూస్తా వాళ్ళని అట్లనే వీళ్ళు ఏం చేస్తున్నారా ఏం లేదు బై. దట్ ఈస్ ఐ ఫెల్ లైక్ ద బెస్ట్ నాలెడ్జ్ కమ్స్ ఫ్రమ్ నాట్ బీయింగ్ జడ్జ్మెంటల్ అబౌట్ వాట్ ది అదర్ పర్సన్ ఈస్ డూయింగ్. జస్ట్ ఇట్లా కూర్చొని చూస్తా వాడిని అంతే, నేను ఏం చేయను నేను వాడిని ఇట్లా అంతే. చూస్తేనే మజా వస్తుంది. సమ్ టైమ్స్ యూ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు మజా ఏముంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ బ్రహ్మానందం గారు కూరగాయలు కట్ చేస్తే ఇట్లా కట్ చేస్తాడు.
ఐ వాంట్ టు సీ హౌ బ్రహ్మానందం సార్ విల్ డు వెజిటేబుల్ కటింగ్. ఆయన బట్టలు ఉతకమంటే ఎట్లా ఉతుకుతాడు ఇన్ హిజ్ ఓన్ స్పేస్. అంటే కొంతమందిని వాళ్ళని జస్ట్ చూడాలనిపిస్తుంది ఒక్కొక్కసారి. యూ డోంట్ వాంట్ దెమ్ టు లైక్, ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేష్ గారు ఉంటారు. ఆయన వెంకటేష్ గారు ఖాళీ టైంలో వాకింగ్ చేస్తే ఎట్లా చేస్తాడు వితౌట్ బీయింగ్ వాచ్డ్. సో హౌ ఇప్పుడు చిరంజీవి గారు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ప్రైవేట్ పార్టీలో ఎట్లా డాన్స్ చేస్తాడు, అక్కడ ఫామ్ ఉండదు. లైక్ ఎవడో ఒక డాన్స్ మాస్టర్ వచ్చి డాన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ హౌ విల్ హీ డాన్స్? బట్ హౌ డస్ హీ డాన్స్ దో ఇన్ పార్టీస్? ఈస్ హీ లైక్ అంటే నేను చూడలేదు. బట్ లైక్ కోరిక లైక్ అంటే ఏంటంటే ఐ వాంట్ టు సీ దీస్ పీపుల్ ఇన్ దేర్ ఓన్ ఒరిజినల్ ఎలిమెంట్స్. కరెక్ట్. సో నాకేందంటే ఇవి కాస్త వాళ్ళని గమనిస్తుంటాను అనమాట. షూట్ మధ్యలో వాళ్ళు ఇట్లుంటారు. లైక్ రవితేజ గారు ఉంటారు, ఇలా ఫుల్ బిందాస్ ఉంటాడు ఆయన, ఇట్లా ఫుల్ ఇట్లా అసలు ఇక ఆయన ఎనర్జీ వేరు ఉంటుంది అనమాట. ఏంటబ్బా ఏంటో కదా ఇంకేంటి అర్థమైనా ఏం చేస్తున్నావు అసలు. ఇక ఆయనకు ఒక ఎజెండా లేకుండా చాలా హ్యాపీగా వీడు ఏదో నా జాబ్కి థ్రెట్ లాగా అట్లా కాకుండా ఇంకేం చేస్తున్నావు ఇంకే. అండ్ లైక్ నేను మొన్న కూడా బిర్యానీ తిన్నాను, ఏముందో తెలుసా అసలు. సో ఇట్లా నార్మల్ స్టఫ్ టు స్పీక్ టు నార్మల్ యాక్టర్స్ అండ్ ఆల్ ఆఫ్ దిస్. ఇది అండ్ ఆల్సో టు లెర్న్ దిస్ ఫ్రమ్ లైక్ అదర్ సోషల్ ఇంటరాక్షన్స్. లైక్ నేను సడన్గా ఐ వాక్ ఇన్ టు దోశ హౌస్ అండ్ నీట్ దోసాస్, లైక్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. అండ్ నాకు అది బాగా అనిపిస్తుంది బై. నాకేంటంటే వెన్ యూ డోంట్ పుటప్ లైక్ అండ్ లేదంటే ఐ ఫీల్ లైక్ యూ కెన్ లిజన్ టు లైక్ వాట్ దే ఆర్. సో ఇట్స్ అంటే ఇది కాన్షియస్గా చెయ్యను, బట్ జస్ట్ సమ్ టైమ్స్ యూ గెట్ లక్కీ దట్ సమ్ పీపుల్ లైక్ ఓపెన్ అప్ అండ్ టాక్. లైక్ ర్యాండమ్లో ఒకరోజు గోవాలో ఎవడో ఒక బార్లో కనిపించి అన్నా నువ్వు మడ్డల సినిమా వేసినావు అన్నది అయితే అస్సలు నచ్చలేదు నాకు, బీప్ చేయండి రా ప్లీజ్ రా. ఇట్స్ లైక్ బట్ ఐ జస్ట్ సేయింగ్ అవునా ఏం నచ్చలే అంటే ఏ గలీజ్ ఉంది చద్ నువ్వు ఎందుకు చేస్తున్నావు. సో దట్ ఈస్ దట్ ఒరిజినల్ ఎలిమెంట్ ఐ వాంటెడ్ దాట్ మ్యాన్. ఎందుకు చేస్తున్నావు అన్నా నువ్వు చద్ ఫాల్తుంది అది నువ్వు చేయగానే ఇంకోసారి ఇట్లా సినిమా అంటాడు. సో ఓహో ఓకే వీళ్ళు సో ఇట్లా ర్యాండమ్గా తలాషా బార్లా కలిసి ఒకడు వాడు ఈస్ గోయింగ్ ఆన్. సో నాకు ఇట్లాంటి ఇంటరాక్షన్ ఒక్కోసారి దొరికితే మస్తు మజా అనిపిస్తుంది అనమాట. సో ఇట్లా సిరిసిల్లలో ఒక 2-3 ఇట్లా కలిసిరు వాళ్ళు ఇట్లా. సో ఆల్ ఆఫ్ దిస్ వాళ్ళు ఏంటంటే అండ్ వాళ్ళ యూట్యూబ్ వ్యూస్ అన్మ్యాచ్డ్ మ్యాన్. లైక్ ఒక సాంగ్ 459 million వ్యూస్ అంట. తెలంగాణ ఫోక్ సాంగ్స్. మీరేం చేస్తున్నారు ఇక్కడ కూర్చొని సిరిసిల్లలో విత్ 1 Gbps ఇంటర్నెట్ కనెక్షన్, వాట్ ద ఫక్ ఐ డూయింగ్ అంటే ఇక నువ్వు వాడేంది హీ డ్రైవ్స్ మంచి ఒక కార్, హీ డ్రైవ్స్ అ గుడ్ కార్, మంచిగా ఆ ఏరియాలో మంచి బట్టలు వేసుకుంటుండు, డార్క్ కార్ లాగా బతుకుతున్నాడు వాడు. దిస్ ఈజ్ వాట్ వీ వాంటెడ్, దట్ యూ కెన్ సెలబ్రేట్ యువర్ ఐడెంటిటీస్, యువర్ కల్చర్. నేను ఆల్ ఆఫ్ దిస్ మస్తు అనిపించింది వాడు చూడంగానే. అన్న కళ్ళు తాగుతాడా పోతే కళ్ళు తీసుకుందామని. సో ఆల్ ఆఫ్ దిస్ అన్న నీకు నీర తీసుకొస్తా అన్న, మా ఏరియాలో నీర తాగితే నువ్వు అస్సలు ఇక బెంచదు, నువ్వు ఇంక ఇక్కడ పొద్దున బాత్రూంలోనే కూర్చుంటున్నావు. సరే ఓకే. సో యూ విల్ ఆల్ ఆఫ్ దిస్ పీపుల్ ఇట్ మేక్స్ యూ ఫీల్ నైస్. దట్ లిటిల్ ఇది థ్యాంక్స్ టు వేణు వెళ్దండి, థ్యాంక్స్ టు దట్ మ్యాన్ వేణు అన్న. క్వశ్చన్ నేను ఏదో డివేట్ అయినా మొత్తం అంటే 10 years. If somebody gets deviated means we have like asked nice question. So technically to frame it in one line, 10 years lo you want to experience all these beautiful moments, like Chiranjeevi dance ala. That also a nice achievement, no? Like in progress. Yes. So adi that feels nice when I go to these Saima parties and all. Must untadi ante just to talk to meer etla chesuru మీ ప్రాసెస్ ఇవంతా, all this that curiosity is like సో ఇదంతా భలే ఉండే. అంటే గుడ్ టు నో, అంటే హ్యాపీ టు లైక్ ఇంటరాక్ట్ విత్ దిస్ పీపుల్. What about social media ఎంత bad? I deactivated my Instagram అన్న. లైక్ పిచ్చి లేచింది నాకైతే. నాకు అసలు అంటే ఇట్స్ జస్ట్ బికేమ్ టూ మచ్ ఆన్ మై నర్వ్స్ అండ్ నేను Instagram లో there is one page called unprofessional fellow. I know which has your DP. సో అందులోకి వెళ్ళొచ్చిన పీపుల్ చూసిన ప్రతిసారి మర్చిపోయినా దట్ ఫెలో. ఐ రిమెంబర్ హిస్ నేమ్. అరే సారీ ఐ ఫర్గాట్ హిస్ నేమ్. అరే సారీ రా అని మర్చిపోయి మళ్ళీ కలుస్తాను నేను. Yeah, that was very surprising. That fellow has more followers than me, man. I was like, అరే ఇది ఏడా అది ఎప్పుడు చూసినా నాకు నువ్వే గుర్తొస్తావు. లైక్ ఐ వండర్, లైక్ ఐ లైక్ అది చూసిన ప్రతిసారి నేను ఐ వండర్, అరే నేనైతే ఒక మంచిగా కనిపిస్తే హృదయకో
శాలినికో ఎవరికో ఇట్లా ఫార్వర్డ్ చేస్తాం. అట్లా నువ్వు నీకు ఏదైనా మంచిగా అనిపిస్తే యూ ఆల్సో లైక్ ఫార్వర్డ్ అంటే యూ క్విట్ ఇన్స్టాగ్రామ్ yes చేస్తా. అట్లేం లేదు, అట్లేం లేదు. ఐ ఆల్సో వాచ్ మోస్ట్ ఆఫ్ దోస్ రీల్స్. అవి ఎక్కువైనాయి నాకు. లైక్ గిల్టీ ప్రెషర్ ఉంటుంది కదా. నాకు అది ఒక మధ్యలో ఒకటి ఎట్లయిపోయింది అంటే అదొక, అంటే నాకు ఎట్లయిపోయిందంటే ఐ టెల్ యూ ఐఎమ్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిలిం అండ్ దెన్ సో వీ హ్యాడ్ కపుల్ ఆఫ్ యాక్టర్స్ హు ఆర్ లైక్ ఎవరైనా యాక్టర్స్ వచ్చిండ్రా ఈ క్యారెక్టర్ నందిని అన్న క్యారెక్టర్కి మాకు యాక్టర్స్ కావాలి అమ్మాయిలు వచ్చిర్రా అంటే అసిస్టెంట్ డైరెక్టర్ తీసుకొచ్చి మేము ఆఫీస్లోనే ఉండాలి. ఒక అమ్మాయి వచ్చింది, ఆమెకు 1.5 million ఫాలోవర్స్ అంట అన్నాడు. ఏంది అన్నా నేను. ఆ అమ్మాయికి 1.5 million ఫాలోవర్స్, అయితే ఏం చేయాలన్నా నేను. ఆ అమ్మాయి ఆడిషన్ ఇచ్చిందంటే ఆ తర్వాత బాగా చేసిందా లేదా అది చెప్పురా ముందు. అమ్మాయి 1.5 million ఫాలోవర్స్ ఉంటే నేనేం చేసుకోవాలరా దాంతో. గుడ్, ఐ మీన్ షీ హెస్ బిల్ట్ ఇట్ అండ్ దట్ ఈస్ నాట్ ఈజీ, దట్ ఈస్ నాట్ జోక్ బై ద వే, దట్స్ నాట్ అ జోక్ బ్రదర్. సో సో అది చేసింది ఆ పిల్ల. దట్ ఈస్ కుడోస్ టు దట్ ఉమెన్ డిడ్. సో బట్ ఇప్పుడు మన క్యారెక్టర్ సెట్ అవుతుందా అంటే అదే ఆలోచిస్తున్నావా అన్న. ఆలోచించడం ఏంద్రా, చూడండి రావడం. సో నాకు ఎందుకో ఇట్లా. సో ఆ తర్వాత నేను కూడా అందరినీ ఇన్స్టాగ్రామ్లో ఎతకడం మొదలుపెట్టిన. దెన్ ఐ ఫెల్ట్ లైక్ ఇదేదో అంటే ఇది ఇప్పటి నుంచి కాదు, ఎన్నో నుంచి చేస్తున్నాంలే కానీ, బట్ ఇట్స్ బికమ్ దట్ సెకండ్ గూగుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. లైక్ యునో దట్ యూఆర్ ఇమీడియట్లీ గోయింగ్ ఆన్ టు ఇన్స్టాగ్రామ్ టు సెర్చ్ దేర్. దెన్ ఐ స్టాక్ ఆల్సో. ఆబ్వియస్లీ అందరికి సెకండ్ అకౌంట్లు ఉన్నాయి. అందరికి లైక్ ఆల్ యాక్టర్స్ హావ్ సెకండ్ అకౌంట్స్, వి ఆల్ స్టాక్. ఆబ్వియస్లీ సెకండ్ అకౌంట్ అంత సీన్ లేదు, ఫస్ట్ అకౌంట్ డైరెక్ట్. సో అది చేస్తాం మేము బేసికలీ. And every actor knows everything that is happening around them. They're very conscious about it. Correct. And if I'm not wrong, everybody's googling about themselves. Like, yeah. Do you also do it? Do you also Google? I did it till lockdown తర్వాత. ఆ తర్వాత బంద్ చేసిన ఇంకా నేను. నీ వికీపీడియా పేజ్ ఎవరు రాసిండ్రు? I don't know, man. I don't know. అవునా? No, అంటే యాక్టర్స్ కి ఇట్లా someone how does like See, people there is a Wikipedia team. has its own volunteers who do it. there is a team for social media ఉంటారు జనరల్ కొంతమంది. వాళ్ళు అన్నారు ఇంత బిల్ వేసిరు నాకు. గ్రేట్ నో, లైక్ ప్రతి ఫిలిం దెల్ ఫాలో యూ, నీ రోల్ ఏందో రాస్తారు, వెదర్ యూ వన్ అన్ అవార్డ్ ఫర్ ఇట్ అని రాస్తారు. యాక్చువల్లీ అప్రిషియేట్ బాస్. అది నాకు అది టెంపరీ బాస్, నాకు అది అర్థమైపోయింది. ఇట్స్ బేసికలీ దీస్ ఫ్యాన్ పేజెస్ అండ్ ఆల్ గుడ్. ఐ మీన్ సీ వెన్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్ ఆర్గానికల్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ థ్యాంక్ యూ సో మచ్. మీ ఎనర్జీ వల్లనే మేము ఫ్యూల్ అవుతున్నాం, ఒప్పుకుంటా నేను. దాంట్లో మళ్ళీ హంబుల్ కార్డ్ ఏం ప్లే చేస్తలేను. గుడ్, యూ విల్ ఆల్సో ఫీల్ నైస్ అబౌట్ ఇట్. But now people are very clever. Very, very clever. They will know it if it is a paid tweet or not a paid tweet. Oh yes. If it is organic reach, they will know it clearly, man. And there is no bullshitting about it. జనాలు ఎదవలు అనుకున్న ఫస్ట్ మూమెంట్ అంటే నువ్వు దట్ యూ థింక్ యు ఆర్ ద స్మార్టెస్ట్ మ్యాన్ బిఫోర్ దెమ్ అంటే యు ఆర్ గాన్ ఫర్ యు ఆర్ ఫక్డ్ మ్యాన్. బేసిక్లీ యు ఆర్ ఫక్డ్. సో అది నాకు ఆ రియాలిటీ చెక్ ఎప్పుడు ఉంటుంది నాకు. దట్ మనము అంటే ఉంటుంది అప్పుడప్పుడు మనం ఈ ట్రైలర్కి కొంచెం డబ్బులు పెట్టి పుష్ చేస్తే వస్తుంది అంటే తెలిసిపోతుంది జనాలకి. ఇట్ ఇస్ దేర్. అండ్ దాని గురించి వీ డోంట్ హ్యావ్ టు మిన్స్ వర్డ్స్ అబౌట్ ఇట్. అండ్ ఆబ్వియస్లీ సి డెఫినెట్లీ వీ నీడ్ టు. ఇప్పుడు ఎందుకంటే ఐ రిమెంబర్ దట్ వీ డిడ్ ఎక్స్టెన్సివ్ ప్రమోషన్స్ ఫర్ బలగం. We put up posters across the city. We went to rural Telangana. Dilraju garu came on his ఆయన ట్రాక్టర్ ఎక్కి వాళ్ళ ఊర్లో ప్రచారం చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. మేము ఒక ఊరు పోతే ఇది ఏం పిల్లగా ఏం సినిమా అంటే బలగమా ఇది ఎప్పుడు వచ్చింది అంటే అయిపోయి నీ అమ్మ ఇంత చేసి ఇంత తిరిగి ఇంత ఖర్చు పెట్టిరు ఏం పిల్లగా ఏం సినిమా అంటే అయిపోయి కథం నీరు గారిపోయింది మొత్తం అంతా. బట్ ఆఫ్టర్ చూసిన తర్వాత ఇట్ స్ప్రెడ్ స్లోలీ. ఆఫ్ లేట్ రీసెంట్ గా నేను 50 days పోస్టర్ చూసింది ఒక బల్గామ్కి అనుకుంటా, నేను ఇంకేం చూడలేదు. అదే కానీ అది చేసినా కూడా జనాలకు తెలవాలని రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్లో లేవనుకో, చాలా మేజర్ ఫిలిం అప్డేట్స్ ఒక్కోసారి నీకు దొరకపోవచ్చు. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్కరు స్టార్ అయిపోయారు కదా సోషల్ మీడియాలో. ఇప్పుడు నీకు దానికి స్టార్లు అయిన జనాలు ఉన్నారు. ఓకే, గుడ్ ఫర్ దెమ్. వాళ్ళు చేయని వాళ్ళని కూడా లెట్ దెమ్ బికాస్ దట్స్ ఫీడింగ్ దర్ స్టమక్స్ మ్యాన్. గ్లాడ్ దట్ ఈస్ హెల్పింగ్. అంటే ఐ నో సమ్ సోషల్ మీడియా పీపుల్ హు ఆర్ లైక్ సార్ నాకు ఈ ప్రమోషన్ చేస్తే నాకు ఇన్ని డబ్బులు వస్తున్నాయి. అమ్మాయి ఐఎమ్ గ్లాడ్ మ్యాన్. డూ ఇట్ ఫర్ గుడ్. సో యూర్ మేకింగ్ ఎ గుడ్ మనీ అండ్ దట్స్ హ్యాపీ. అదొక మంచి ఫెనామినా దట్ ఐఎమ్ లైక్ వెరీ క్యూరియస్ టు నో అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ ఐ ట్రైడ్ మై హ్యాండ్ ఇన్ వ్లాగ్స్.
ఏం చేయలేను నా వల్ల కాదు. చచ్చిపోయిన దాన్ని షూట్ చేయడానికి చచ్చిపోయినా, దాన్ని ఎడిట్ చేయడానికి ఇంకా చచ్చిపోయినా నేనైతే. అది But you keep getting roles of these people who try YouTube things and ఒక social స్క్రిప్ట్ media. వచ్చింది దట్ ఐ వాంటెడ్ టు డూ. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. స్టోరీ ఇప్పుడే చెప్పేస్తా. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వద్దు, మళ్ళీ వాడు కొడుతున్నాను. హూ గెట్స్ వెరీ బిగ్. దట్ ఈస్ ద థింగ్. అదే స్టోరీ. Cool, Darshi. I just want to say this, like, I mean, apart from the interview, what Haribabu said is right. Like, you are an inspirational person for many people. And thank you so much. I hope the podcast didn't bore you too much. యా, బట్ డిడ్ వి కవర్ ఆల్ ద 4 aspects? Yeah, we did physical More health, or less. mental health, Mental health. Mental health. time. Time Mental management. money. health, I think we can talk a little more mental health. Raja. Yeah, I went to therapy. It felt nice and good. I think we should all try sometime in our life. Yeah. Yeah. But there is such a stigma. Like, what would you say, like, about that? Like, how did it help you? Therapy helps you to have a better understanding about yourself. I think బట్ బిఫోర్ దట్ అంటే అప్పుడు పెళ్లి చూపులో టైం వెన్ యూ మెట్ హృదయ్, అప్పుడు ఆ టైంలో వెన్ యువర్ లైక్ డౌన్, అప్పుడు అయితే ఇంత అవేర్నెస్ లేకుండా కదా మెంటల్ హెల్త్ మనం చూసుకోవాలి, మనం మెంటల్ హెల్త్ని చూసుకోవాలి, మంచిగా చేసుకోవాలి అని. థెరపీకి ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ కేమ్ ఆఫ్ లేట్ అని నాకు అట్లా అనిపిస్తుంది. అంటే ఏం లేదు భయ్, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే దట్ ఐ నో అగైన్ దిస్ ఆల్ బికమ్స్ దట్ సద్గురు కైండ్ ఆఫ్ దిస్ థింగ్ వేర్ అంటే నాకు ఏం లేదు భయ్, ఇంక్రీజింగ్లీ ఏమైందంటే దెర్ ఇస్ దిస్ పాయింట్ వేర్ అంటే దిస్ ఐ అండర్స్టూడ్ విచ్ ఇస్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ సాడ్ రైట్ ఆర్ ఎనీథింగ్, బట్ వీఆర్ ఆల్వేస్ ఇన్ దట్. ఇది నేను కూడా ట్రై చేసిన. నేను కూడా ఒకసారి ఇట్లా ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ చూసి చాలా ఇట్లా ఫోమోక్ అయిపోయి నేను కూడా ఇట్లా స్టైలిష్ ఐ నెవర్ డిడ్ అ ఫోటోషూట్ అంటిల్ వెరీ 2018 దాకా నేను నెవర్ హ్యాడ్ అ పోర్ట్ఫోలియో షూట్ ఆఫ్ సార్ట్స్ బికాస్ ఐ నెవర్ ఫెల్ దట్ వాజ్ ఎసెన్షియల్ ఫర్ మీ. బట్ నేను ఇట్లా ఫ్యాన్సీ ఫోటోస్ చూసి అరే నేను కూడా చేయొచ్చు కదా ఇట్లా అని ఫుల్ ఫోమోలోకి వెళ్ళి నేను. బట్ సో దట్ కైండ్ ఆఫ్ ఇమేజ్ క్రియేషన్ దట్ యూ హ్యావ్ టు పుట్ అవుట్ టు వరల్డ్, దట్ కైండ్ ఆఫ్ కొన్నిసార్లు ఇట్ గెట్స్ టు యువర్ నర్వ్స్ మ్యాన్. అంటే and technology is constantly helping you to be depressed about it. Yeah. Like, you know, ఇట్లా ఒక సర్టన్ ఇమేజ్లో ఉండాలి, సర్టన్ కెపాసిటీలో ఉండాలి, సర్టన్ లుక్లో ఉండాలి, ఎప్పుడు ఇట్లనే చూడాలి, లేకపోతే ఎప్పుడు ఇట్లనే పోస్ట్ చేయాలి అనే ది హోల్ ఐడియా దట్ ఐఎమ్ సీయింగ్. నేను కూడా దాంట్లో పడ్డా, బికాజ్ యూ వాంట్ టు ఆల్వేస్ బిలాంగ్ టు సర్టన్ కేటగిరీ, సర్టన్ స్పేస్, సర్టన్ build a certain social capital for yourself. So I think that apesta. So basically, and ippudu etla dengakra baba. That's our camera person, by the way. సో ఇవన్నీ ఉండే. ఐ థింక్ కొంచెం ఆ దాంట్లో నుంచి బయటపడడానికి కొంచెం టైం పడుతుంది. ఐ థింక్ వి ఆల్ సల్కింగ్ ఇన్ దట్ వీఆర్ దేర్. ఐ థింక్ సో అది అక్కడి నుంచి హౌ స్టిల్ వాంట్ టు సీ దట్స్ అ ఛాలెంజ్ హృదయ్, దట్ వీ పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ హౌ ఒరిజినల్ అండ్ హౌ అథెంటిక్ యూ ఆల్వేస్ వాంట్ టు బీ ఈవెన్ యాజ్ అన్ యాక్టర్. దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్. ఇఫ్ ఐ హ్యావ్ టు పార్ట్ ఫ్రమ్ దిస్ ఇంటర్వ్యూ ఐ థింక్ ఐ వుడ్ వాంట్ టు థింక్ ఫర్ మై సెల్ఫ్ ఆల్సో విత్ స్పీకింగ్ అలాంగ్ టు. మీకు చెప్తూ నేను ఒకటి ఆలోచించుకునేది ఏంటంటే దట్ హౌ అథెంటిక్ ఐ వాంట్ టు బీ ఆల్వేస్. బికాస్ ద రియాలిటీ ఈస్ అరౌండ్ ఈజ్ కాన్స్టెంట్లీ చేంజింగ్. కానీ అంత అన్ఎఫెక్టెడ్గా నీ ఒరిజినాలిటీ, నీ అన్ఎఫెక్టెడ్నెస్లో నువ్వు ఉండడం అనేది ఇవాళ రేపు అదే ఛాలెంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు లైక్ నేను ఐ రిమెంబర్ దట్ టైమ్ లైక్ యూ కెన్ కనెక్ట్ టు దట్ పాయింట్ వేర్ ఒక పెద్ద డైలాగ్, ఒక పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ తీసుకుపోయాడ చెప్పేసేసి యూ ఫీల్ లైక్ ఐ నో వాట్ ఐ డిడ్ దట్ డైలాగ్ అనుకోవడం కంటే కూడా సిట్ డౌన్, ఒరిజినల్లీ రైట్ యువర్ కాంటెంట్ అండ్ గో బ్యాక్. I remember that time when I remember this even now is very celebrated casting director Vamshi Narani అని. Oh yeah, you must be knowing. సతీష్ కాసెట్టి గారు కూడా అదే అన్నారు. అంటే నువ్వు ఏదైనా రాసుకొని చేయగలవు అంటే ఐ యాక్చువల్లీ సాట్ డౌన్ అండ్ ఇమీడియట్లీ రోట్ సంథింగ్ అండ్ ఐ పర్ఫార్మ్డ్ ఇట్ ఫర్ దెమ్. దే ఆర్ వెరీ ఇంప్రెస్డ్. సో అది ఎట్లుంటుందంటే ఇట్ ఈస్ లైక్ సంబడి ఈస్ డ్రాయింగ్ అన్ ఒరిజినల్ పెయింటింగ్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ హెవీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఏఐ ఆర్ట్. ఇప్పుడు ఏమవుతుందంటే దిస్ బికమ్స్ మోర్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు రైట్ అండ్ లెటర్ టు యువర్ గర్ల్ ఫ్రెండ్ అండ్ ఇట్ ఈస్ నాట్ వెరీ ఏఐ జనరేటెడ్, ఇట్ ఈస్ నాట్ చాట్ జీపీ జనరేటెడ్. ఐ ఫీల్ దిస్ ఈస్ మోర్ ఎగ్జాటిక్ రైట్ నౌ.
అథెంటిక్. సో అది దట్ ఈస్ ద బ్యాటిల్ దట్ ఈస్ వీఆర్ క్రియేటింగ్. ఐ థింక్ అక్కడ నేను ఐ వాంట్ టు సిట్ బ్యాక్ అండ్ వాంట్ టు పెద్ద నేను ఏదో పీక్తాను కాదు కానీ బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు ట్రై అండ్ నాట్ బి అన్ఎఫెక్టెడ్. సో అందుకని నేను ఇన్స్టాగ్రామ్ కొంచెం డియాక్టివేట్ చేసిన అనమాట. కొంచెం ఇట్లా కొంచెం బయటకు వచ్చి ఇట్లా చూద్దాము ఏం చేస్తున్నాము ఏంటి. ఇప్పుడు ఫాలోవర్స్ లేకపోతే నాకేమైనా బయట నా స్టోరీలు బాగుండవా, లేకపోతే నన్ను ట్యాగ్ చేయడం మర్చిపోతారా జనాలు, నా గురించి మాట్లాడడం సడన్గా ఆపేస్తారా. అంటే ట్విట్టర్ ఎందుకంటే సబ్స్క్రిప్షన్ కట్టిన 10,000 మళ్ళీ అది వేస్ట్ అవుతుందని ఆపేయలేదు. Cool, man. I think we have run out of questions. Thank you for being so kind and thank you for Crazy. taking the time And you've out. been like One last question, man. Why is it called permit room? permit Because I have room. too many memories from permit room. So అందుకని ఇట్లా పర్మిట్ రూమ్ ఇట్లా ఇంతే బికాస్ డిస్కషన్స్ ఆర్ ర్యాండమ్, వెరీ ర్యాండమ్ అండ్ ఎవరు హర్ట్ అవ్వద్దని మా ఉద్దేశం. మనోభావాలు అంటారు కదా, మనోభావాలు దెబ్బ తీయద్దు అనే దాంతో. ఇంకా మన చేతులు ఉండదు కదా ఎవరు మనోభావాలు హర్ట్ అయితే కావాలి. అయితే పర్మిట్ రూమ్ లోకి వచ్చి పక్క టైంలో మాట్లాడని చెప్పాలి. పర్మిట్ రూమ్ ఓ మెనీ టైమ్స్ I've drank like even like What's last your favorite permit room from back in that time? Gazebo is my favorite. Gazebo. Gazebo, అది yeah, permit Gazebo room was a bar, but Gazebo was legendary. So much so that I wrote a whole novel called Gazebo Nights, Oh, yeah, which I never know. got Yeah, published. right. Correct. Gazebo was big, but like me and my friend Utsav, we had this thing like last year where we would But have just to open give a mics. context to people who are watching, so there was a very famous bar. ఒక బార్ ఉంటుండే, దాని పేరు గజీబో బార్ అండ్ రెస్టారెంట్, గుల్మోర్ పార్క్ ఆపోజిట్. గుల్మోర్ పార్క్ అంటే శేర్లింగంపల్లి దగ్గర. సో చాలామంది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో చదువుకున్న స్టూడెంట్స్, తర్వాత ఇన్ అండ్ అరౌండ్ లింగంపల్లి ఏరియాస్లో మాకు దట్ వాజ్ లైక్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్పాట్స్. Yeah. అప్పుడు మద్యపానం చేసే ఆ సమయంలో మాకు దొరికిన చీప్ బార్ అండ్ రెస్టారెంట్ అనమాట అది మాకు. Yeah. సో we all have memories from gazebo అనమాట. You know why Gazebo shut down? It's funny. Because the rule says that you cannot have a bar 100 meters from a a school. yeah. And one school opened opposite. And Gazebo shut down. But no, yeah. So, but like last year, me and my friend, before every open mic, so open mics happen at 8:30 weekday. We would go at 8 to these permit rooms and thrash. There was this there is still a beer called Bro Code, which is very, very strong, 16% alcohol. Whoa. So we used to gulp down and go. So I love permit rooms. And I think the idea of the permit room, actually the name came from Santhosh. The idea of the permit room is that it is a place where everybody is talking to everybody, if you see. Yeah. It is different from posh bars. And posh bars, people are in their own circles. Oh, yeah. But in permit room, there is no group. Yes. It's one mob. Everybody is talking to everybody. So good memories from Rohit Wines గానీ, లేకపోతే నల్గండ్ల వైన్స్ గానీ, లేకపోతే షిట్ మ్యాన్ I don't know how to do this. అంటే I remember that happiness was such beautiful thing. అంటే I'll tell you what, my salary used to be 9,000 Santhosh. I'll finish off this by one anecdote from the permit room. నేను ఏం చేస్తున్నానో నాకు అర్థమవుతున్నాను లైఫ్లో బేసికల్లీ. సో మై శాలరీ వాజ్ 9,234 రూపీస్. ఒక పాపులర్ బ్రాండ్ ఆఫ్ బియర్ దట్ ఐ యూస్ టు డ్రింక్ యూస్ టు కమ్ ఫర్ 100 చెప్పొచ్చు ఆ బ్రాండ్ Give a hint. Don't tell the name, but టీ తో స్టార్ట్ అవుతుంది. టీ స్ట్రాంగ్ బేసికల్లీ. ఐస్బర్గ్ లాగా ఉంటది. ఇది ఏం కావాలి చెప్పేది. సో అండ్ ఆమ్లెట్ వాజ్ 15 రూపీస్. సో the happiness was that, man, that the cold beer goes into your throat. ఇట్లా అన్హైజీనిక్ గా ఒక మసాలా ఆమ్లెట్. yeah. ఆడ పర్మిట్ రూమ్ లో ఐ రిమెంబర్ దట్ వన్ టైమ్ ఇస్ దట్ థాట్. ఐ రిమెంబర్ దిస్ టైమ్ ఐ వాజ్ డ్రింకింగ్, ఐ థింక్ ప్రణీత్ ఉన్నాడో లేదో నాకు తెలియదు ఆ రోజు. సో నేను పర్మిట్ రూమ్లో తాగుతున్నాను. నేను ఇది అదే అక్కడే నల్గొండ వైన్స్ దగ్గర అనుకుంటా. ఇట్స్ వెరీ షేడీ. ఐ థింక్ ఒక 2-3 అవర్స్ ఉంటే మనకి ఒక డెంగ్యూనో లేకపోతే చికున్గున్యా వస్తుంది, అట్లాంటి ప్లేస్ అది బేసికలీ. అది కూర్చొని ఐ వాజ్ డ్రింకింగ్ అండ్ ఇద్దరు టాపీ మేస్త్రీలు కొట్టుకుంటున్నాడు. సో ద టాపీ మేస్త్రీలు గొడవ ఏంది అంటే, ఒక టాపీ మేస్త్రి ఆయన మాల్ కలుపుతాడు అనమాట. ఆయన జాబ్ ఏంటంటే ఇసుక తీసుకురావాలి, సిమెంట్ తీసుకురావాలి, కంకర అవన్నీ మిక్స్ చేసి చేయాలి. ఇంకో టాపీ మేస్త్రి ఏంది, అది బొచ్చలు ఎత్తుకొని పోయి గోడ సెంటరింగ్ చేయాలి. సో ఎత్తి పని ఇట్లా ఆల్ దిస్ ఫుల్ స్కిల్ లేబర్ మొత్తం పని చేసినప్పుడు వానికి 250 ఇచ్చిరంట. వీడు పోయి సెంటరింగ్ చేసినందుకు 300 ఇచ్చిరంట. ద ఫైట్ ఈస్ బిట్వీన్ 50 రూపీస్.
వాడు ఓసీ క్వార్టర్ ఫుల్ గల్ప్ చేశారు ఇద్దరు, ఒక్కొక్కటి ఓసీ ఫుల్ దొబ్బి తాగి దాని మీదకించి అదేంది ఎట్లా తాగుడు అది మళ్ళా అది. సో ఏంటంటే ఓసీ క్వార్టర్ 2 గ్లాసులు వేసుకొని దీంట్లో సగము వేసి గల్ప్ వేసుకొని మొత్తం తాగి పచ్చడి నాకేసి చెప్పు ఇప్పుడు ఏందిరా నీకు 250 ఇస్తే ఏంది లాడా, నేను చేయలేదు ఆ సెంటరింగ్ మజాక్ అనుకుంటున్నావా, దాన్ని అంతా వాడు దానికి మళ్ళీ మెజర్మెంట్ చేయాలి మళ్ళీ చూసుకోవాలి అని వీడు. సో ఐ వాజ్ జస్ట్ నేను ఏం చేయలేదు, నేను కూర్చొని వింటున్నాను అనమాట. నా పనిలో నేను దాక్కుంటా, వాళ్ళు బాధలు చెప్పుకుంటారు. ఏంటంటే నీకు 50 రూపాయలు ఎందుకు ఇచ్చిండు మేస్త్రి, నీకు ఎందుకు ఇచ్చిండు బే వాడిని అట్లాగా వాడి. సో ఇప్పుడు ఈ మాల ఎత్తి కలిపినోడు వాడు కొంచెం ఎక్కువ తాగేసిండు అనుకుంటా, వీడిని కూడా లాగేసుకొని వాడు ఇంకా వేసుకొని చూసుకున్నాను చూడు రేపు నేను మొడ్డ కూడా ఎట్లా నువ్వు ఏం తీసుకున్నా వేసుకోపో అంటాడు వాడు. అట్లా కాదురా చేస్తున్నాం కదరా, అది కడితే నీకు మళ్ళీ 10,000 వస్తాయి కదరా అని వాడు అంటాడు. సో నాకు ఇదంతా అర్థమైన తర్వాత నాకు అనిపించింది ఒక 50 రూపాయల కోసము వీళ్ళు ఇట్లా ఇది చేసి అండ్ దేర్ స్టిల్ ట్రయింగ్ టు బీ కంటెంట్ విత్ దేర్ లైఫ్స్, ట్రయింగ్ టు బీ వాట్ దే వాంట్ టు డూ ఇన్ ద లైఫ్. నేను ఒక MA డిగ్రీ పెట్టుకొని ఇంత చదువుకొని నేను నా జీవితంలో ఏమైతే లేదా నేను బాధపడుతున్నాను. నాకు అసలు ఇట్లా 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 సంఖ్య ఫిరాయించి నాకు ఇట్లా షిట్ నేను దీనికి బాధపడుతున్నానా అనుకొని సచ్. సో ఐ హోప్ దిస్ పర్మిట్ రూమ్ ఆల్సో గివ్స్ such anecdotes for people to talk. So let's see. I think we all have such stories. We'll empower everyone mutually. ఎంపవర్ అంత మరీగా నాకు ఇప్పుడు ఎంపవర్ కంటే పెద్ద పదాల కంటే కూడా వాడు చూసిన కాసేపు అయినా సరే ఓకే నాట్ బ్యాడ్ మ్యాన్, సరే స్వైప్ వాట్ నెక్స్ట్ అని చూసే లోపల కూల్. యా మ్యాన్, యా థ్యాంక్ యూ సో మచ్ దర్శి. థ్యాంక్ యూ హృదయ్. ఐ హోప్ ది ఆడియో ఇస్ రైట్. వచ్చిందా బాగా? వచ్చింది. ఓకే దిస్ టైం అవర్ బడ్జెట్స్ హావ్ ఇంక్రీజ్డ్. యా బడ్జెట్ పెరిగింది అనుకుంటా. విజిత్ కూడా మెల్లగా వ్యూస్ వస్తే. Cool. Thank you so much. That Thank you brings us guys. to Thank the you end. so much. Thank you man. This is fun. Thank This you, is Darshi. fun. Yeah. Thank you so much. Cool. Thank you so much. మళ్ళీ ఇట్లా కట్టు చెప్పాలి ఎట్లా?